ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम् त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम् संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा तुलसी माता जी रवि प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी प्रणमाल प्रभुजी दंडवत प्रणाम। हरे సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? వనజాక్షి మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी प्रणाम। పవిత్ర మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी प्रणामालु दंडवत प्रणाम దండవత్ ప్రణామం అశోక్ ప్రభు. प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। దండవత్ ప్రణామం గోపాల్ రెడ్డి ప్రభు. దండవత్ ప్రణామం గౌరవ ప్రేమి हरे कृष्ण మాతాజీ. प्रभुजी हरे कृष्ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. జ్యోతి రూప కమల మాతాజీ. ప్రభుజీ, మీరు రామాయణం గురించి బాగా చెప్తారని తెలుసు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పలేదు ప్రభు, మీరు క్లాస్ లో ఈ క్లాస్ లో చెప్పండి ప్రభు. రామాయణం రామలీల. ఓకే ష్యూర్ మాతాజీ. సో యాక్చువల్గా ఈ గురువారం రోజు మనకు ఆ, రామలీల
రామచంద్ర శ్రీరామనవమి కదా ఈ గురువారం రోజు. సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు రామకథ చెప్పుకుందాం. ఉమ్, ఓకే. హరే కృష్ణ. మధుగోపాల్ ప్రభు దండవత్ ప్రణామ్. हरे कृष्णा హరే प्रभु కృష్ణ. धन्यवाद प्रभु దండవత్ ప్రణామ్. हरे कृष्णा प्रभु जी प्रणाम। దండవత్ ప్రణామ్. గౌరవప్రేమి మాలిని మాతాజీ. సో రామచంద్ర కథ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైనా మనకి ఎన్వి అంటే ఎవరి మీదైనా అసూయ ఉన్నప్పుడు మనం స్పెషల్లీ రామకథ వింటే మనకు అసూయ తొలగిపోతుంది అనమాట. అదొకటి స్పెషాలిటీ రామకథలో. రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. సో శ్రీరామచంద్ర కథ దాంట్లో మనకి యాక్చువల్లీ లీడర్షిప్ గురించి చెప్తారు. యూజువల్గా ఏంటంటే రామకథ తెలుసుకుంటే మనకి మనం ఎలా లీడ్ చేయాలి, మనము ఎలా మన లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలనేది రామకథలో తెలుస్తుంది. మనం ఎలా జీవించాలనేది మహాభారత్లో తెలుస్తుంది. మనం ఈ దేహాన్ని ఎలా వదిలేయాలనేది శ్రీమద్ భాగవతంలో తెలుస్తుంది. సో రామకథ మనకు అంటే చాలా మందికి తెలిసిందే. కొన్ని షార్ట్గా చెప్తాను, కొన్ని డీటెయిల్గా చెప్తాను ఈరోజు. సో రామచంద్ర పుట్టక ముందు అయోధ్యలో చాలా చాలా ఆపులెంట్ నగరం అనమాట అయోధ్య. అయోధ్య చాలా చాలా అద్భుతంగా అనమాట. ఎవరు బయట నుంచి ఈవెన్ ఎనిమీస్ రాకుండా కూడా ఆ సిటీ చుట్టుపక్కల ఒక పెద్ద చెరువు ఉంటుంది గుండ్రగా, ఒక కెనాల్ లాగా తవ్వి దాంట్లో మొత్తం క్రొకడైల్స్ పెడతారనమాట, మొసళ్ళు. సో బయట నుంచి ఎవరైనా దండెత్తకుండా ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా బాణాలు డైరెక్ట్ గోడల నుంచి బాణాలు డైరెక్ట్గా విడుదలవుతాయన్నమాట, వెపన్స్. అలా అంత ఆపులెంట్గా ఉండేది. ప్లస్ ఇంటికి ఎవ్వరు కూడా తాళాలు వేసుకోవడం కానీ అవన్నీ ఏమి లేవన్నమాట. సో ఇందులో యునిక్ థింగ్ ఏంటంటే దశరథ్ మహారాజుకి చాలా సంతోషంగా ఉంటాడు. అన్నీ బాగానే ఉన్నాయి దశరథ మహారాజుకి, కానీ పిల్లలు లేరు, సంతానం లేదు. అదొక్కటి చాలా దిగులుగా ఉందన్నమాట. సో ఆయన ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు రోమపాద మహారాజ్. రోమపాద్ ఆయన ఒక మహారాజే, ఆయన ఒక రాజు. సో రోమపాద్ మహారాజుతో మాట్లాడుతున్నాడు. సో రోమపాద్ మహారాజును దశరథ్ మహారాజ్ ఇద్దరు చాలా చాలా దగ్గరి ఫ్రెండ్స్ అన్నమాట, చాలా దగ్గర సన్నిహితులు. అయితే దశరథ్ మహారాజుకి యాక్చువల్గా ఒక కూతురు ఉంది. ఆ కూతురుని రోమపాద్ మహారాజుకి ముందు మాటిస్తాడనమాట, నీకు ఆయనకు కూడా పిల్లలు ఉండరు. ఆయన బాగా బాధపడి ఏడుస్తూ ఉంటే వేటకు వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంటే, నాకు పిల్లలు లేరంటే, ఒకవేళ నాకు సంతానం కలిగితే నేను నీకు ఇస్తాను నా ఫస్ట్ సంతానం అని చెప్పేసి. సో ఆ విధంగా రోమపాద్ మహారాజ్ కూడా సంతానం లేకపోతే ఈ దశరథ మహారాజుకి ఫస్ట్ కూతురు పుడుతుంది, ఆమె పేరు శాంతి. సో శాంతిని దత్తతగా ఇస్తారనమాట. సో శాంతి ఎక్కడ పెరుగుతుంది? రోమపాద్ మహారాజ్ నగరంలో పెరుగుతుంది. సో రోమపాద్ మహారాజ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేత అతను యాక్చువల్లీ వాళ్ళ ఊర్లో పంటలు పండవు. సో ఏది సరిగా నడవట్లేదు అనమాట, అన్ని ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి అక్కడ. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఒక యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం చేస్తేనే పంటలు పండుతాయని వీళ్ళందరూ, ఎవరు ఋషులు మునులు వీళ్ళందరూ చెప్పారనమాట. ఒక్క నిమిషము. ఓకే. సో అట్లా లేనప్పుడు ఇంకా బేసికల్గా ఆయన ఒక మెయిన్ ప్రీస్ట్ని తీసుకురావాలన్నమాట. యజ్ఞం చేయడం కోసం ఒక ప్రీస్ట్ని తీసుకురావాలి. ఆ ప్రీస్ట్ని తీసుకొచ్చి యజ్ఞం చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట.
సో ఎవరు ఆ ప్రీస్ట్ ఎవరు? ఋష్యశృంగ తీసుకొని రావాలని చెప్పి చాలా మంది చెప్తారనమాట. ఋష్యశృంగ ఎవరు? సో ఋష్యశృంగ ఎలా జన్మిస్తారంటే ఆ, ఒక ఋషి ఒక ఒక ఋషి ఉంటాడు. ఆయనకు ఒక తమ్ముడు ఉంటాడు. సో తమ్ముడు ప్లస్ భార్యతో ఉంటున్నాడు ఆ ఋషి. సో అప్పుడు వాళ్ళిద్దరూ ఆ భార్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదన్నమాట. ఆ భార్య భర్తలకి ఇద్దరి కలహం బాగా ఉండేది. సో ప్లస్ ఈ తమ్ముడిని కూడా సరిగా చూసుకోకపోయేది వదిన. సో అప్పుడు ఇంకా ఈ ఈ తమ్ముడికి చాలా ఎంత ఎంత స్త్రీల మీద ఒక ఇది ద్వేషం అనేది పెరుగుతుంది అనమాట. చాలా చాలా ద్వేషం పెరుగుతుంది. సో అట్లా పెరిగేసి ఆయన ఏం డిసైడ్ చేసుకుంటాడంటే, నేను ఇంకెప్పుడు కూడా ఆ, పెళ్లి చేసుకోను అని చెప్పేసి తపస్సు చేసుకుంటూ ఆ, వెళ్తాడు. వెళ్ళి ఆయనకి సారీ అది నాకు గుర్తు రావట్లేదు, క్షమించండి. సో బేసికల్గా ఏమవుతుందంటే ఆయనకు మళ్ళీ పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళైన భార్యతో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అయిపోయి ఒక ఒక కొడుకు పుడతాడు. ఎస్, ఈమె ఏం చేస్తుందంటే దైవలోకం నుంచి ఆ, స్వర్గలోకం నుంచి ఒక అప్సర వస్తుంది. అప్సర వచ్చేసి ఆ, ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ, పిల్లవాడు పుడతాడు. పిల్లవాడి పేరు ఋష్యశృంగ. సో ఋష్యశృంగ పుట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. పిల్లగాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న లైఫ్ లో ఇద్దరు చూస్తున్నారు. అన్న వదిన ఇద్దరు ఊకే కలహం. తర్వాత ఇతనికి ఈ అప్సరా వచ్చేసింది. ఆ పిల్లల్ని కన్న తర్వాత ఆమె వెళ్ళిపోయింది. సో ఈయనకు బాగా ఏంటంటే స్త్రీల మీద బాగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసి ఇంకా నేను ఇంకా స్త్రీలతో ఇక్కడ అంత వద్దు అని చెప్పేసి ఇక వెళ్ళి ఒక ఐలాండ్ అంటే మొత్తం చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆయన తపశ్శక్తితోటి అక్కడ ఈవెన్ ఈగలు దోమలు కూడా ఏమి కూడా ఒక మగ శరీరం లేకుండా, సారీ ఆడ శరీరం లేకుండా అక్కడంతా ఆ విధంగా పెంచుతున్నాడు అనమాట. సో ఈ ఋష్యశృంగాన్ని ఎలా పెంచాడు అంటే అన్ని శాస్త్రాలు అన్ని చెప్పాడు, కానీ స్త్రీ అనే ఒక ఆమె ఉంటుంది అనేది ఏం తెలియకుండా పెంచాడు. సో ఆ ఐలాండ్ లో ఆ ఊరు మొత్తంలో ఎలా ఉంటుంది, ఆ ఊర్లో ఎవ్వరు స్త్రీలు లేరు. ఈవెన్ పురుగులు, ఈవెన్ ఇన్సెక్ట్స్ ఏవి కూడా స్త్రీలు ఎవరు లేరు అక్కడ. ప్లస్ శాస్త్రాలు కూడా ఆయనకి ఇక్కడ స్త్రీ అనే విషయం ఎక్కడ చెప్పలేదు. సో ఆయన ఏమనుకుంటున్నాడు, ఓన్లీ మెన్నే ఉంటారు, అందరూ మగవాళ్ళే ఉంటారు అన్నట్టుగా ఆయన జీవిస్తున్నాడు. సో ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చేసి ఆయనే యుక్త వయస్సుకు వస్తాడు. సో యుక్త వయస్సుకు వచ్చినాక కాకపోతే చాలా చాలా పవిత్రంగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఒకరోజు ఒక ప్రాబ్లం తోటి ఆ తండ్రి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడో ఒక ఏనుగుతో ఎవరో చనిపోతారంటే అక్కడ చూడడానికి ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఈ రోంపాద్ మహారాజ్ ఏం చేస్తాడంటే ఇదే టైం అని చెప్పేసి అందరినీ ఒక యంగ్ లేడీస్ ఎవరైతే యవ్వనంలో ఉన్న స్త్రీలందరినీ ఋషుల్లాగా వేషం వేయించేసి పంపిస్తాడనమాట. ఒక బోట్లో ఒక పడవ ఇచ్చేసి ఈ ఐలాండ్కి పంపిస్తాడు. ఈ ఐలాండ్ పంపించేసి ఏ విధంగానైనా సరే ఆ ఋష్యశృంగాన్ని మీరు తీసుకురావాలి ఇక్కడికి అని. సో ఈయన ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళందరూ వచ్చేసి ఈ ఋష్యశృంగ ఆశ్రమానికి వస్తారు. ఆయన రాగానే వీళ్ళందరూ సాధువులు అనుకుంటాడు. ఆయన అందరూ సాధువులకు పూజ చేసే స్వభావం ఉంది కాబట్టి అందరికి దండవత్ ప్రణామం చేస్తాడు. వాళ్ళ పాదాలు కడుగుతాడు. వాళ్ళ పాదాలు కడిగేసి వాళ్ళ కుర్చీ ఇచ్చేసి కూర్చొని వాళ్ళ దగ్గర వింటున్నాడు అనమాట. సో అలా చేసేటప్పుడు వాళ్ళ పాదాలు కడిగేటప్పుడు ఈయనే డిఫరెంట్ అనుభూతి వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ స్త్రీలు. సో అట్లా చెప్పేసి నువ్వు బాగా చక్కగా సేవ చేస్తున్నావు, యాక్చువల్గా నువ్వు మాతోటి రా, ఇంకా చాలా మంది సాధువులు ఉన్నారు అక్కడ, అక్కడ కూడా సేవ చేయొచ్చు అని చెప్పేసి ఆయనని ఆ బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళేసి ఎప్పుడైతే ఆయన రోంపాద్ మహారాజు ఆ రాజ్యంలో అడుగు పెడతాడో అప్పుడు ఇమ్మీడియట్లీ వర్షాలు పడతాయి అన్నమాట. ఎందుకంటే అంత ప్యూర్గా ఉన్నాడు ఆయన పుట్టినప్పటి నుంచి. సో ఇంతలో ఫాదర్ వచ్చేస్తాడు. ఈ లోపు ఆయనే ఋషిశృంగా వెళ్తాడు, అక్కడ అడుగు పెడతాడు. అడుగు పెట్టగానే ఇమ్మీడియట్లీ మొత్తం పంటలు, మొత్తం ఫ్రూట్స్, వర్షాలు అన్ని సుభిక్షంగా ఉంటాయి. ఉండేసి ఇంకా చాలా చాలా అంతా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది ఆయన రాజ్యం అంతా. ఇప్పుడు తండ్రి వచ్చేసిండు. తండ్రి వచ్చేసిన తర్వాత
ఆయనకు బాగా కోపం వస్తుందన్నమాట. ఈ విధంగా ఇట్లా తీసుకెళ్లారని చెప్పేసి ఆయన చాలా కోపంగా ఆ రాజ్యానికి వెళ్తున్నాడన్నమాట ఇంకా. ఆయనేంటిది అది చేయాలని చెప్పేసి, అయితే శాపం ఇవ్వాలని చెప్పేసి. అలా వెళ్తుంటే అక్కడికి వెళ్ళినాక రాజు ఇమ్మీడియేట్‌లీ ఆయన కాళ్ళ పైన పడేసి, ఆ! నా యొక్క కూతుర్ని మీ కొడుక్కి వివాహంగా చేసుకోండి అని. అట్లా శాంతినిచ్చేసి వివాహం చేసేస్తారనమాట. సో, ఎందుకు ఆ రాజు కూడా చాలా తెలివిగలవాడు వాడు. ఎందుకు ఇప్పుడు ఏదో విధంగా సంబంధం ఇక్కడ ఏర్పాటు చేసేసుకుంటే రిజిస్ట్రేషన్ తోటి, ఇంకా తండ్రి శాపం నుంచి లేకుండా చూసుకోవచ్చని చెప్పేసి ఆయనే సంబంధం ఏర్పాటు చేసేసి ఆయనకి పెళ్లి కూడా చేస్తారు. ఇంతలో ఈయన అనుకుంటాడనమాట. నేను ఏ విధంగా పెంచినా కూడా సీ ఒక్కొక్కరి తలరాత మనం మార్చలేం కదా అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకుంటాడు. సో, ఆ రిష్యశృంగాని ఇప్పుడు ఆహ్, ఆహ్, దశరథ మహారాజుకు చెప్తున్నాడనమాట. ఈయన చాలా పవర్‌ఫుల్ రిషి. ఈయన ద్వారా నువ్వు పుత్రకామేష్టి యజ్ఞం చేయి. తద్వారా నీకు సంతానం కలుగుతుందని. సో, అట్లా చెప్పగానే ఇమ్మీడియేట్‌లీ ఆ రిషిశృంగ ఆహ్, అక్కడికి తీసుకెళ్ళి ఏది మన అయోధ్య నగరానికి తీసుకెళ్ళి ఆయనే పెద్ద యజ్ఞం చేస్తున్నాడనమాట. ఆ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం మొత్తం పూర్తయిన తర్వాత ఋష్యశృంగ అంతా పూర్ణాహుతి అవన్నీ చేసిన తర్వాత ఒక పెద్ద బంగారు వర్ణంలో ఉన్న చాలా చాలా అందంగా ఉన్న ఎంత ఆయన యొక్క తల ఆల్మోస్ట్ ఆకాశానికి తగులుతుందన్నమాట. ఆయన చేతిలో ఒక బంగారు కలశం ఉంది. ఆ బంగారు కలశం నిండా అమృతం ఉంది. ఆ! దాని పైన కీరుంది. ఆ పైన ఎట్లా దాని బ్రిమ్ వరకి అంటే ఆ కలశం పై వరకు ఉందన్నమాట. హ్మ్. దాంట్లో పరవన్నం. హ్మ్. సో, ఈ పాయసం తీసుకొచ్చి ఈయన చేతిలో దశరథ మహారాజ్ చేతిలో పెట్టేసి, మీ భార్యలకిది పంచండి అని చెప్తారనమాట. అప్పుడు ఆ పాయసము ముందు సగభాగం పాయసం ఆహ్, తన మొదటి భార్యకిస్తాడు. ఆ తర్వాత రెండో భార్యకి ఇంకొక భాగం దాన్ని 2 భాగాలుగా చేసి ఆహ్, మూడో భార్యకిస్తాడు. సో, ఆ విధంగా వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ అది తినగానే ఇమ్మీడియేట్‌లీ కౌసల్య వీళ్ళందరూ చాలా చాలా వెలిగిపోతున్నారనమాట. ఆ! వాళ్ళకు గర్భం వచ్చేసింది. తర్వాత రామచంద్ర వీళ్ళందరూ వాళ్ళ గర్భంలో ఉంటారు. సో, వాళ్ళు ఎంతో అందంగా మెరిసిపోతున్నారనమాట. ఇంకా నగరం అంతా ఇంకా ఎంతో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉండి కొద్ది రోజుల తర్వాత కౌసల్యకి రామచంద్ర జన్మిస్తాడనమాట. హ్మ్. తర్వాత కొద్ది రోజులకే భరతుడు, తర్వాత లక్ష్మణ, శత్రుఘ్నులు వీళ్ళందరూ కూడా జన్మిస్తారు. ఈ నలుగురు జన్మించినాక ఇంకా వాళ్ళని చూసి అసలు ఎంత సంతోషంగా ఉంటుంది తండ్రికి. దశరథ మహారాజుకి చాలా సంతోషంగా ఉంటుంది. సో, ఈ దశరథ మహారాజు ఒకరోజు ఏం చేస్తున్నాడంటే, అంతకు ముందు ఎప్పుడో చాలా రోజుల కింద ఆయన ఒకసారి యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. యుద్ధం చేస్తూ ఉంటే ఒక రాక్షసుడితో ఆ రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే 8 రూపాలు తీసుకుంటాడు. 10 రూపాయలు తీసుకుంటాడు. ఆ! ఇటు, అటు, పైన, కింద మొత్తము 10 డైరెక్షన్స్‌లో ఆ రాక్షసుడు ఉన్నాడనమాట. సో, ఇప్పుడు దశరథ మహారాజా ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఎంత ఫాస్ట్‌గా యుద్ధం చేస్తున్నాడంటే 10 డైరెక్షన్స్‌లో యారోస్ ఏస్తున్నాడు. బాణాలు వేస్తున్నాడు. 10 డైరెక్షన్స్‌లో. ఆ రాక్షసుడిని అన్ని డైరెక్షన్స్‌లో కవర్ చేస్తున్నాడు. అన్ని డైరెక్షన్స్ నుంచి ఆ రాక్షసుడు బాణాలేసినా కూడా ఈయన రక్షించుకుంటున్నాడు. ప్లస్ బాణాలేస్తున్నాడు. అప్పుడు ఆయనకు దశరథ అనే పేరొస్తుందనమాట. అప్పుడు అట్లా వేస్తూ ఆ యుద్ధం జరిగే మొమెంట్‌లో ఏమవుతుందంటే, దశరథ్ మహారాజు యొక్క యాక్సెల్ ఊడిపోతుంది. ఆ రథం యొక్క చక్రం ఊడుతుంది. దాంట్లో ఆ చక్రానికి ఒక మూల ఉంటే దాన్ని పట్టుకోవడానికి ఒక మూల ఉందన్నమాట. అది పోతుంది. అది పోయేసరికి ఇమ్మీడియేట్‌గా ఆహ్, కైకేయి ఏం చేస్తుందంటే, ఇట్లా వంగి ఆమె యొక్క వేలు పెడుతుంది అందులో. ఆమె యొక్క వేలు పెట్టి రక్తం వచ్చేస్తుంది. ఇంకా ఆ వీల్ పడకుండా కాపాడుతుందన్నమాట. సో, ఇంతలో ఫాస్ట్‌గా ఇదంతా చూసేసి దశరథ్ మహారాజు హ్మ్. ఆహ్, యుద్ధం బాగా చేసి ఆ రాక్షసుని సంహరించుతాడు. సంహరించిన తర్వాత రథం ఆపిన తర్వాత చూసి మొత్తం ఆ చేతులన్నీ మొత్తం బ్లడ్‌తో ఉంటే అదంతా తీసి అసలు నువ్వు ఇంత ఇంత వీరోచితంగా ఇట్లా హెల్ప్ చేసావు నాకు. ఆ! నీకేం కావాలో కోరుకో
అని అంటే నాకేం అవసరం లేదు మీ యొక్క ప్రేమ కావాలి అంటుంది. సో ఆ విధంగా అప్పుడు ఏం చెప్పదు. కానీ లేదు లేదు నీకు నేను ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నా నీకు ఏం కావాలని చెప్తే ఆహ్, 2 కోరికలు తీరుస్తాను అంటే, సరే ఇప్పుడు నాకేమీ లేదు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను అని కైకేయి అంటుంది. సో ఆ విధంగా ఆ యొక్క 2 వరాలు ఇస్తాడనమాట. హ్మ్. సో ఆ 2 వరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు దశరథ్ మహారాజు ఒకరోజు ఏం చేస్తున్నాడు, ఆయనకు శబ్దవేది బాణాలు వేయడం చాలా సామర్థ్యం అన్నమాట. అంటే ఒక దశరథ్ మహారాజే కాదు, ఆయన సామ్రాజ్యంలో ఎవరైనా సరే, ఎక్కడైనా వినిపించిందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎవరైనా సింహము, లేకపోతే పులి కానీ ఏమైనా అరవడం వినిపించిందనుకో, ఇమ్మీడియేట్‌లీ ఆ డైరెక్షన్‌లో చూడకుండా ఆ డైరెక్షన్‌లో బాణాలు వేసేసి చంపొచ్చనమాట. ఇక్కడి నుంచి వస్తే ఇటు సైడు, ఇక్కడి నుంచి వస్తే ఇటు సైడు. శబ్దవేది బాణాలు ఆ ప్రక్రియ వాళ్ళకి తెలుసు. ఆ యుద్ధ ప్రక్రియ. చాలా మందికి తెలుసనమాట. కళ్ళతో చూడకుండా జస్ట్ విని వాళ్ళు బాణాలు వేయగలుగుతారు. సో, అట్లా చాలా ఎక్స్‌పర్ట్ అనమాట దశరథ్ మహారాజ్ కూడా. ఒకసారి ఏం చేస్తున్నాడు, ఇమ్మీడియేట్‌గా ఒక పులి నీళ్లు తాగే శబ్దంలాగా వినిపించి, ఇమ్మీడియేట్‌గా చూసేసి ఆయన చూడకుండా ఒక బాణం వేసేస్తాడు. ఆ బాణం వేయగానే ఇమ్మీడియేట్‌లీ ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు బాణం వేయగానే ఏం వినిపిస్తుంది? ఆ సింహము లేకపోతే పులి గాని అరవాలి. చనిపోవాలి. చనిపోయే సౌండ్ రావాలి. కానీ ఇక్కడేమొస్తుంది? అమ్మా! అనొస్తుంది. ఆ! సో, ఇదేంటి మానవుడి వాయిస్ వస్తుందని ఇమ్మీడియేట్‌గా అక్కడికి ఫాస్ట్‌గా పరిగెత్తి అక్కడికి వెళ్లి చూస్తుంటే అక్కడ ఆహ్, శ్రవణ్ కుమార్ అనుకుంటా ఆయన పేరు. సో, ఆయనే ఆ బాణం తగిలేసి ఆయనేం చేస్తున్నాడు, ఒక కుండని నీళ్లు ముంచుతున్నాడనమాట. బుడబుడబుడా అని సౌండ్ వస్తుంది గదా! ఈయనేమనుకున్నాడు, ఒక ఆహ్, సింహమో, పులియో ఉంది అని బాణమేశాడు. సో, ఆ విధంగా ఆయన చనిపోతూ మా అమ్మ, నాన్న వాళ్ళకి కళ్ళు కనపడవు. వాళ్ళ కోసం నేను సేవ కోసం ఇది చేస్తున్నాను. వాళ్ళు నా కోసం చూస్తున్నారేమో అంటూ చనిపోతాడు. ఇమ్మీడియేట్‌గా ఆయన బాడీని పట్టుకొని, ఆ వాటర్ పట్టుకొని ఆయన వెళ్లి అటు ఇటు చూడగానే ముసలి తల్లిదండ్రులుంటారు. ఆ తల్లిదండ్రులు చూసి ఆహ్, వాళ్ళు వాటర్ అడుగుతున్నారనమాట. సో, ఆ కొడుకు వాయిస్ వినపడదు. ఇంతలో రాజు చెప్తున్నాడనమాట. చెప్పేసి ఈ విధంగా నేనిట్లా చేశాను. నన్ను క్షమించండి. ఇక్కడ మీ కుమారుడు లేడు అనగానే ఇమ్మీడియేట్‌లీ చాలా అసలు వాళ్ళెంతో బాధగా కొడుకే చనిపోయాడు. ఇంకా రోదిస్తూ, ఏడుస్తూ వాళ్ళు ఇతనికి ఒక శాపం పెడతారు. మేమెలా అయితే రోదిస్తూ మా కొడుకు గురించి మేము మరణిస్తున్నామో, నీవు కూడా చివరి దశలో నీ కొడుకుకు దూరమైపోయి నువ్వు అలా రోదిస్తున్నావని. సో, అప్పటికి ఇంక ఈయనకు పిల్లలు లేరు. సో, ఇంకా అప్పటినుంచి చెప్తాడు రాజ్యంలో అంతా ఈ శబ్దభేది క్రియ అనేది ఆపేస్తాడు. కంప్లీట్ అయోధ్యలో ఎవ్వరు కూడా ఈ శబ్దభేది బాణాలు వేయకూడదని అందరికి చెప్పేస్తాడు. సో, ఈ విధంగా చెప్పి అలా వారిస్తాడు. ఇంతలో మళ్ళీ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ ఇక్కడికొద్దాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యజ్ఞం చేశాడు. తర్వాత రామచంద్ర వీళ్ళు నలుగురు పిల్లలు పుట్టారు. హ్మ్. అంతా రాజ్యమంతా చాలా సంతోషంగా ఉంటుందనమాట. సంతోషంగా ఉండి చక్కగా సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకుంటున్నారనమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు పెరుగుతున్నారు. ఆ పెరిగేటప్పుడు రామచంద్రకి చాలా చాలా గుణగణాలు చాలా చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. ఆయన ప్రతి ఒక్కరిని చాలా మర్యాద పురుషోత్తమ. ఆయన వాక్కు ఎంత చక్కగా ఉంది అంటే, ఆయన వాక్కుచే అందరినీ చాలా చాలా ముగ్ధుల్ని చేస్తున్నాడు. ఆ! ప్లస్ ఎవరైనా సరే, ఎవరు బాధల్లో ఉన్నా సరే, వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చుంటున్నాడు. వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తే, వాళ్ళకంటే ఎక్కువ బాధపడి ఏడుస్తున్నాడు. హ్మ్. వాళ్ళేదైనా సెలబ్రేట్ చేసుకున్నారనుకోండి, బర్త్‌డే సెలబ్రేషన్ కానీ ఏదన్నా, వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా నవ్వుతున్నాడు. సో, ఆ విధంగా రామచంద్ర అందరి హృదయాలు గెలుచుకుంటున్నాడు. సో, అట్లా ఆయన యొక్క అన్ని విద్యలు అవి ఇవి నేర్చుకున్నాడు. ఇంతలో ఒకసారి ఒక భటుడు ఫాస్ట్‌గా వచ్చేసి వణికిపోతున్నాడన్నమాట. వణికిపోతూ ఉండి చెప్తున్నాడు రాజుకి. సో, "ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఇది ఈ విషయం" అని చెప్పగానే ఇమ్మీడియేట్‌లీ ఆయన అంటాడన్నమాట. "విశ్వామిత్ర ముని వస్తున్నాడు" అని. సో, విశ్వామిత్ర ముని వస్తున్నాడు అనగానే ఇమ్మీడియేట్‌లీ రాజు ఆయన యొక్క ఆసనం నుంచి దిగి ఫాస్ట్‌గా పరిగెడుతూ వెళ్లి ఎక్కడ ఆయన గేట్ ముందట హ్మ్. అక్కడికి వరకు వెళ్లి ఆయన పాదాలు కడిగేసి అలా తీసుకొస్తాడు ఆయనకి.
సో ఒక సాధువు మన ఇంటికి వస్తున్నాడు అంటే మనం అంత కుతూహలంగా స్వీకరించాలన్నమాట. ఈయనెవరు? అయోధ్యలో మొత్తం అయోధ్య అంటే మొత్తం ఆ భారతదేశం మొత్తానికి రాజు దశరథ మహారాజ్. ఒక సెయింట్లీ పర్సన్, ఒక సాధువు వస్తున్నాడంటే ఆ విధంగా బయటికెళ్ళి అంత గౌరవంగా ఆయన తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చేసి ఆయనను తన సింహాసనం మీద రాజ్యం ఉన్న సింహాసనం మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఆయన పక్కన కింద కూర్చొని ఆయన పాదాలు కడిగేసి ఆ మీకు నేను ఏ విధంగా సేవ చేయాలి. సో యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సాధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది మనం ఇవ్వాలి. యూజువల్‌గా అంటే అట్లా అని చెప్పేసి ఎవరైనా దొంగ సాధువులు వచ్చేసి వాళ్ళు ఏది అడిగితే అది మనం ఇవ్వడం అని కాదు. యూజువల్‌గా ఏంటంటే సాధువులు ఏమి మనల్ని అడగరు. వాళ్ళు ఏమి అడగరు మనల్ని. వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే చాలా చాలా గ్రేట్ యాక్చువల్లీ. మనకెంతో లాభం కలుగుతుందన్నమాట. తులయామాలవేనాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిం ఉతాశిషః. తులయామాలవేనాపి ఒక్క లవమాత్ర అంటే ఇప్పుడు మనం ఒక సెకండ్ మనం కళ్ళు మూసుకొని తెలిసే వరకు ఒక సెకండ్ లవమాత్ర అంటే ఆ సెకండ్‌లో ఇంకా తక్కువ. అర సెకండ్, పావు సెకండ్ అంత ఉంటుంది. అంత సాధు సంఘ ఎవరైనా సాధువుల యొక్క సాంగత్యం మనకు ఆ కొద్ది క్షణంలో అయినా సరిపోతుంది మనకి. ఒకసారి శ్రీ వైష్ణవ వాళ్ళు మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చి చిన్నజీయర్ స్వామి వాళ్ళ శిష్యుడు. సో ఫస్ట్ నేను ఇస్కాన్‌లో అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాను. సో అప్పుడు ఒక ప్రభుజీ మీ ఇంట్లో ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తారంటే సరే అని చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ నాకు కొన్ని చెప్పారనమాట. వాళ్ళు వస్తున్నారు, వచ్చినప్పుడు మీరు ఒక 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 చెంబు లాంటిది తీసుకొని, ఇత్తడి చెంబు, దాని నిండా నీళ్లు పెట్టండి, అది పట్టుకొని ఇన్వైట్ చేయండి వాళ్ళని. సో అది పట్టుకొని ఇన్వైట్ చేయండి అని అదంతా చెప్పారు. యూజువల్‌గా ఒక్కోసారి వాళ్ళు పాదాలు కడగనివ్వరు అది ఇది అని చెప్పారు. సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సాధువు వస్తున్నాడు కదా అని చెప్పేసి పాదాలు కూడా కడగాలని అన్ని రెడీగా పెట్టుకున్నాం మేము. రెడీగా పెట్టుకొని సో స్వామి వస్తున్నారు. వచ్చేటప్పుడు మేము ఆ కలశం పట్టుకున్నాము. దాంట్లో నిండా నీళ్లున్నాయి. అవన్నీ ఉండి వాళ్ళ ఇంటికొచ్చేటప్పుడు మీ పాదాలు కడగొచ్చా అంటే ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. ఇంతలో ఒకటి అది పెట్టాము. దాంట్లో ఆయన పాదాలు పెట్టేసాడు. ఇమ్మీడియేట్‌గా మేమందరం కడిగాం. సో మేము కడిగేది చూసి అందరు డివోటీస్ కొందరు కూడా కడిగి ఆయన లోపలికి తీసుకొచ్చాం. లోపలికి తీసుకొచ్చినాక ఆయన చెప్తున్నాడంట యాక్చువల్లీ. సో ఆ కలశం నిండుగా పట్టుకొని ఇన్వైట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? మనము ఒక సాధువు మన ఇంటికి వస్తున్నాడు అంటే మనం అంత హ్యాపీగా ఉండాలి. మనకు ఆల్మోస్ట్ కన్నీళ్లు రావాలి ఆనంద బాష్పాలతో ఒక సాధువు మన ఇంటికి వస్తున్నాడంటే. సో ఆ కలశంలో ఆ నీళ్లు రిప్రజెంట్ ఏమవుతున్నాయంటే మన లోపల ఆ భావంతో వాళ్ళను స్వీకరించాలన్నమాట. సో అట్లా సో మొత్తానికి ఆయన వచ్చేసి ఈ ఇది వివరంగా చెప్పాడు అతను. సో చెప్పిన తర్వాత అట్లా ఆ విధంగా తీసుకొచ్చి దశరథ్ మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఆయనతో చెప్తున్నాడు అనమాట. నేనేం చేయాలి మీకోసం, మీకు ఏ విధంగా సేవ చేయాలి నేను, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను, నా రాజ్యమైనా ఇస్తాను, నా రాజ్యంలో ఏదైనా సరే అన్నీ మీవే, నన్ను ఆదేశించండి అంటే విశ్వామిత్రుల సీరియస్గా చూస్తూ ఏదైనా ఇస్తావా, ఏదైనా ఇస్తాను, మీరు ఏదైనా అడగండి, నా ప్రాణాలు అడిగినా కూడా ఇస్తాను, నాకు నీ ప్రాణాలు మాటిస్తున్నావా, ఏదైనా ఇస్తావా అంటే ఎస్ ఏదైనా ఇస్తానని. అప్పుడు నేను ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను, నీ యొక్క రామచంద్రాన్ని నాతో పంపించు. ఇమ్మీడియట్లీ అప్పుడు రామచంద్ర ఎంత 14-15 సంవత్సరాల బాలుడు. సో ఇమీడియట్లీ ఆయనకి ఒక గుణపం ఆయన హార్ట్లో దిగినట్టు అయిపోతుంది అనమాట. సో ఎందుకు ఏ యజ్ఞం చేస్తున్నారు, ఏ రాక్షసులు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని అడుగుతాడు అనమాట. అప్పుడు మరీచ సుబాహు వీళ్ళు రావణ తాలూకు మనుషులు అని చెప్పగానే ఇమ్మీడియట్లీ ఒక 1000 గుణపాలు ఆయన హార్ట్లోకి ఎంతో సాఫ్ట్గా ఉన్న ఆయన యొక్క హృదయంలోకి దిగినట్టుగా అంత బాధ అయిపోతుంది ఆయనకి, దశరథ మహారాజ్కి. అట్లా అనేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ కొంచెం సేపు తేరుకొని ఓ ఋషివర్య నేనే వస్తాను,
స్వయంగా నేనే వస్తాను. నేను ఒక అక్షోహిణి ఆహ్, తీసుకొని మొత్తము సోల్జర్స్‌ని తీసుకొని నేనే వస్తాను. భటులను తీసుకొని ఒక అక్షోహిణి మొత్తం తీసుకొని. ఆ! రాముడు ఇప్పుడే చిన్న బాలుడు యాక్చువల్లీ. ఇంకా విల్లు సరిగ్గా పట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. ఇటువంటి సమయంలో అంత పెద్ద రాక్షసులు ఎస్పెషల్లీ రావణ. రావణ అంటే ఎంతో టెర్రర్ అన్నమాట అప్పటికి. హ్మ్. సో, రావణ ఎక్కడికి వెళ్ళినా సరే, రావణ ఏదైనా ప్రదేశానికి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చెరువు ఫార్మ్ అవుతుంది. ఏం చెరువది? మొత్తం రక్తపు మడుగు ఒక చెరువు ఫార్మ్ అవుతుంది. అంటే అంతమందిని చంపుతాడన్నమాట. అక్కడ ఒక బొక్కలతో, బోన్స్‌తో మొత్తం అంత ఎముకలతో ఒక గుట్ట ఏర్పడుతుంది. అంటే అంత హింస అన్నమాట. రావణ అంటే ఇంకొక అర్థం ఏంటంటే అందరిని ఏడిపించేవాడు. సో, అతనొస్తున్నాడు అంటే అందరూ ఏడుస్తున్నారు. హ్మ్. సో, రావణ ఆహ్, ఒక తల్లి కైకసి. సో, కైకసి ఒక రాక్షసి. ఆ కైకసి వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు? ఈ రాక్షసులు ప్రతిసారి దేవతలతో ఓడిపోతున్నారు. ఈసారి రాక్షసులను మన జాతి ఎలా చేయాలి? ఏదన్నా మంచి బ్రాహ్మణుడిని చూసి నా కూతురికి వివాహం చేస్తానని చెప్పేసి ఆ కైకసిని ఒక ఒక మంచి బ్రాహ్మణుడిని పిలిసి వివాహం చేస్తాడనమాట. సో, ఈ బ్రాహ్మణుడు ఎంత గ్రేట్ అంటే శివుడు పార్వతితో వివాహం చేసుకున్నప్పుడు మొత్తం అందరూ ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు. ఆ యొక్క వివాహం చూడడానికి అన్ని 3 లోకాల నుంచి మనుషులు వెళ్తున్నారనమాట. సో, అందరూ వెళ్ళినప్పుడు అందరూ ఒక స్థలంలో నిలబడితే ఏమవుతుంది? ఇటు వెయిట్ పెరిగేసి ఇదంతా పడిపోతుంది గదా! ఇలా. ఒక ఇద్దరు ఋషులను శివుడు అటు సైడ్ పంపిస్తాడనమాట. సో, మొత్తం ఇలా భూమండలం ఇలా ఉంటే ఇక్కడ వివాహం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా బరువు ఉండాలి కదా కొంచెం. సో, ఇద్దరు సేజెస్‌ని పంపిస్తారనమాట ఇక్కడ ఉండడానికి. సో, ఆ ఇద్దరు సేజెస్‌ని ఇక్కడ పెట్టేసి ఈయన వివాహం చేసుకొని మొత్తం అందరొస్తారనమాట. అంత పవర్‌ఫుల్ సేజ్ అనమాట. అంత పవర్‌ఫుల్ ఆహ్, రిషి. సో, ఆ రిషి వచ్చేసి ఈ కైకసితో వివాహం చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. అప్ అప్పుడు రావణుడు ఫస్ట్ ఫస్ట్ కుమారుడు వాళ్ళకి. ఆ తర్వాత విభీషణుడు, కుంభకర్ణుడు తర్వాత వీళ్ళందరూ జన్మిస్తారు. జన్మించిన తర్వాత కైకసి ఏం చేస్తుంది అంటే, మీ యొక్క తమ్ముడైన కుబేర. సో, ఆ ఋషికి ఆ తండ్రికి ఇద్దరు భార్యలుంటారు. ఇంకో భార్య, ఒక కొడుకు కుబేరుడు. ఆ కుబేరుడి దగ్గర ఎంతో ధనం ఉంది. ప్లస్ ఆయన లంక మొత్తం క్రియేట్ చేసుకున్నాడు. ఎంతో అందంగా. లంక యూజువల్‌గా ఎక్కడుంది? అది స్వర్గలోక రెల్మ్స్‌లో ఉంటుంది అని చెప్తారనమాట. సో, అట్లా ఆ లంకా నగరం నిర్మించుకున్నారు. మీరు కూడా కష్టపడండి. మీరు కూడా తపస్సులు చేయండి. చేసి వాళ్ళకంటే ఎక్కువ కావాలి మీరు అని చెప్తుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా చెప్పడమే ఆహ్, తప్పు యూజువల్‌గా. సో, వీళ్ళేం చేస్తున్నారు? బాగా తపస్సు చేస్తున్నారు. హ్మ్. రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, ప్లస్ బ్రహ్మచర్యం పాటిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసి, ఇంకా బ్రహ్మ రావట్లేదని చెప్పేసి, ఒక్కొక్క తల నరుకుతున్నాడు రావణాసురుడు. ఒక తల నరికేసి, ఒక్కొక్క సంవత్సరాన్ని ఆహుతిగా అర్పిస్తున్నాడనమాట. ఒక సంవత్సరంలో ఒక తల అయిపోయింది. రెండో తల, మూడో తల, 9 సంవత్సరాలు 9 తలలయిపోయింది. ఇంకా 10వ సంవత్సరానికి ఆయన ఇంకా లాస్ట్ తల నరికేటప్పటికి అప్పటికొచ్చేస్తాడు బ్రహ్మ. వచ్చేసి ఓకే. చాలు చాలు. ఇంక నీకేం కావాలి? అంటే అప్పుడు ఆహ్, సో, నాకు చావు లేకుండా ఉండాలి అంటాడు. అనే వరం అంటే లేదు లేదు నీకు అటువంటి వరం నేనివ్వలేను అని. తర్వాత ఆహ్, ఏ వరం కోరుకుంటాడంటే ఎవ్వరితో కూడా నేను దేవతలతో కానీ, దానవులతో, రాక్షసులతో కానీ, కిన్నెర, యక్ష అందరూ ఎవ్వరితో కానీ ఇద్దరి గురించి మాత్రం అడగడనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వెళ్లి ఒక చీమతో నేను ఓడిపోకూడదు అని ఏమన్నా అడుగుతామా మనం? ఒక చీమని ఎంత ఈజీగా తీసుకుంటాం మనం. సో, కోతులు ప్లస్ మానవులు అంటే అంత చులకననమాట రావణుడికి.
సో ఆ విధంగా చెప్పినప్పుడు ఆమ్, సరే తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేసేసి శివుణ్ణి మెప్పిస్తాడు. సో శివుడు వచ్చిన తర్వాత శివుణ్ణి ఏ కోరిక అడుగుతాడు తెలుసా? నాకు మీ యొక్క పశుపతాస్త్రం ప్లస్ పార్వతి కావాలి. పార్వతి ఎంతో అందంగా ఉంటుంది. సో డైరెక్ట్ శివుణ్ణి ఆ విధంగా అడిగే వరకు శివుడు ఇంకా కంప్లీట్ డిస్గస్టెడ్ అయిపోతాడు అనమాట ఇతన్ని చూసి. కానీ ఇప్పుడు వివశుడు అయిపోయాడు. సో ఇంకా పార్వతిని తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే అప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఒక బ్రాహ్మణుడు వస్తాడు అనమాట. బ్రాహ్మణుడు వచ్చేసి నవ్వుతున్నాడు. ఏంటి నువ్వు ఇలా నవ్వుతున్నావు అంటే, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరిని తీసుకెళ్తున్నావు అని. నేను పార్వతిని తీసుకెళ్తున్నాను అని. ఓ, నీకేంటి శివుడు మళ్ళీ నీకు కూడా అబద్ధం చెప్పాడా? ఏంటి అబద్ధం చెప్పాడు? ఈమె నిజమైన పార్వతి కాదు, ఈమె డూప్లికేట్ అని చెప్తాడు అనమాట. ఒరిజినల్ ఎక్కడుందంటే మాయా మాయా అసుర మాయా దానవ్ సారీ మాయా అసుర లోకంలో ఉంది ఒరిజినల్ పార్వతి. అక్కడ దాచిపెట్టి నీకు డూప్లికేట్ ఇచ్చాడని చెప్పేస్తే అప్పుడు డూప్లికేట్ దించేస్తాడు. దించేసి అక్కడికి వెళ్తాడు. యాక్చువల్లీ ఈమె ఒరిజినల్. సో ఈమెను మళ్ళీ తీసుకెళ్లి శివుడి దగ్గర అప్పచెప్పేస్తాడు. ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చింది ఎవరు? విష్ణు. ఇంతలో ఈ రావణుడు ఏం చేస్తాడు? అక్కడికి మాయాసుర లోకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి అక్కడ చూడగానే అక్కడ సేమ్ పార్వతిని యాజ్ ఇట్ ఈజ్ ఎవరు? విష్ణుమూర్తి తన యొక్క చందంతో చేస్తాడనమాట. ఆమె డూప్లికేట్ పార్వతి. ఆమె పేరు మండోదరి. ఆ మండోదరి అని చూపిస్తాడనమాట. చూపించేసి ఆమెను తీసుకెళ్ళాం. సో ఆమె యాక్చువల్లీ మండోదరి. ఆ విధంగా వివాహం చేసుకుంటాడు రావణుడు. సో అదొక ఎపిసోడ్. తర్వాత ఈ రావణుడికి ఈ విధంగా అన్ని వచ్చేసి బలం వచ్చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ చూస్తాడనమాట. తమ్ముడు, కజిన్ బ్రదర్, ఇంకో తల్లి ఒక కొడుకు. సో వెళ్ళి డైరెక్ట్ గా చెప్తాడు అనమాట, లంక నాకు కావాలి. ఉమ్, సో రెండోది నీ యొక్క పుష్పక విమానం కావాలి. ఓకే, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు వెళ్ళిపో, లేదా నిన్ను సంహరించి తీసుకుంటాను. ఇంకా ఆయన ఏమీ చేయలేడు. రావణాసురుడి గురించి తెలుసు కాబట్టి ఆ పుష్పక విమానం ఇచ్చేస్తాడు, లంక నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈయన లంకను ఆక్రమించుకుంటాడు. సో ఆక్రమించేసుకొని ఆ పుష్పక విమానంలో అంటే చూడండి, నేను ఇట్లా ఈయన దగ్గర దొంగిలించానని చెప్పేసి షో ఆఫ్ ఆ పుష్పక విమానాలతో వెళ్తున్నాడు పైనుంచి. ఆ పైనుంచి వెళ్తూ ఇలా కిందికి చూస్తున్నాడు అనమాట. ఇలా కిందికి చూస్తూ చూస్తూ వెళ్తున్నాడు అనమాట. ఇలా చూడగానే ఒక చాలా చాలా అందంగా ఉంది ఒక స్త్రీ. ఆమె తపస్సు చేస్తుంది అనమాట. మొత్తం మ్యాటెడ్ హెయిర్ ఉంటుంది. మ్యాటెడ్ హెయిర్ అంటే మొత్తం జడలన్నీ ఇట్లా కట్టేసి ఒక ఒక సాధ్వి లాగా ఉంది. ఆమె హిమాలయస్ లో తపస్సు చేస్తుంటే ఆ విమానాన్ని దించి కిందికి వస్తాడు అనమాట. కిందికి వచ్చేసి, ఓ నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు, నేను వివాహం చేసుకో నన్ను, నేను రావణుణ్ణి, ఇక్కడ అందరినీ నేను నేను రాజుని, ఇక్కడ అందరు దేవతలు కూడా నాకు భయపడతారు, అది ఇది అని చెప్తున్నాను అనమాట. చెప్తుంటే ఆమె ఏమంటుంది, లేదు లేదు, నా పేరు వైదేహి, నా తండ్రి గారి యొక్క అనుమతితో నేను విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి, నేను తపస్సు చేసుకుంటున్నా విష్ణుమూర్తి అని. ఇమ్మీడియట్ గా హేళనగా నవ్వుతాడు అనమాట. ఆ విష్ణు ఏమిస్తాడు నీకు? నేను నీకు చాలా సంపదలు ఇస్తాను అని చెప్పేసి అంటే ఆమె వారిస్తుంది. సో ఇమీడియట్లీ ఈయన ఏం చేస్తాడంటే, నువ్వు వస్తావా లేదా నిన్ను బై ఫోర్స్ తీసుకెళ్తానని. అప్పుడు ఆమె జడ పట్టుకుంటాడు. జడ పట్టుకొని తీసుకునేట ఆమె ఏం చేస్తుంది, ఆమె యొక్క తపశ్శక్తితోటి ఆమె యొక్క చేతిని ఒక ఖడ్గంగా చేసేసి ఆ యొక్క జుట్టును కట్ చేస్తుంది, అతను పట్టుకున్న జుట్టు. సో అదంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి, ఓ మూర్ఖుడా, నేను యాక్చువల్లీ నేను విష్ణుమూర్తి భర్తగా రావాలని తపస్సు చేస్తున్నాను. ఈ జన్మలో నువ్వు నన్ను నా యొక్క వెంట్రుకలు పట్టుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను. బట్ నేను మళ్ళీ వస్తాను, వచ్చి నీ యొక్క చావుకు నేను కారణమవుతాను అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆమె యొక్క హీట్, ఆమె బాడీ లోపల ఉన్న హీట్ ఎలిమెంట్ ఉంటుంది, అది బాగా ఇంక్రీజ్ చేసేసి భస్మం అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా అక్కడ వదిలేసి మళ్ళీ వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పుడు అటు ఇటు చూసి కింద చూసే వరకు రంభ కనిపిస్తుంది. సో రంభ కనిపించగానే వెళ్తాడు. వెళ్ళేసి ఆ రంభను అతి దారుణంగా మొలెస్ట్ చేస్తాడనమాట. సో రంభ ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళి ఆమె యొక్క హస్బెండ్ అయిన నలకుబేర అతనికి చెప్పుకుంటుంది,
సో నల కుబేరకు చెప్పుకున్నా కానీ ఇమ్మీడియట్లీ ఆయనకు చాలా ఏడుస్తున్నాడు. ఆయన కుబేరుని ఒక కొడుకు. సో ప్లస్ ఈ రంభ వారిస్తుందనమాట. నేను యాక్చువల్‌గా నువ్వు నాకు అంకుల్ అవుతావు. నీ యొక్క కజిన్ బ్రదర్‌కి నేను భార్యని. నువ్వు ఈ విధంగా చేయకూడదని చెప్పినా కూడా ఆమె వినదు. రావణుడు వినడు. సో ఆ విధంగా ఇమ్మీడియేట్‌లీ నలకుబేర ఒక శాపం ఇస్తాడు అతనికి. ఇదంతా చెప్పుకున్న తర్వాత ఆయన కూడా ఏడుస్తూ రావణుడిని ఏం చేయలేరు. తెలుసు ఆయనకు చాలా బలం ఉందని చెప్పేసి. ఇప్పటి నుంచి నువ్వు ఎవరినైనా సరే ఆ యొక్క స్త్రీ అనుమతి లేకుండా నువ్వు నువ్వు వాళ్ళని పాడు చేయడానికి ట్రై చేస్తే నువ్వు ఇమ్మీడియేట్‌లీ చనిపోతావని శాపం పెడతాడు. సో అట్లా వెళ్తున్నాడు. ఇంకా పుష్పక విమానంలో మళ్ళీ వెళ్తున్నాడు రావణాసురుడు. మళ్ళీ వెళ్తూ ఉంటే మళ్ళీ కింద చూస్తాడు. అక్కడ కైలాస పర్వతం కనిపిస్తుంది. సో కైలాస పర్వతం కనిపిస్తే అక్కడ కిందికి వెళ్ళి దించి చూడగానే అక్కడ నంది కనపడతాడు. నంది కనపడగానే వికటంగా నవ్వుతున్నాడు నందిని చూసి. ఆ నువ్వు నువ్వు చూడు ఎలా ఒక కోతిలా ఉన్నావు అని చెప్పేసి బాగా నవ్వుతాడనమాట రావణుడు. ఇట్లా నవ్వేసరికి నందికి బాగా కోపం వచ్చేసి ఒక కర్స్ ఇస్తాడు. ఒక శాపం. నువ్వు ఇంత అపహాస్యం చేస్తున్నావా నన్ను చూసి? నువ్వు వానరులతోని చాలా 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 కష్టపడతావు నువ్వు. వాళ్ళు నిన్ను చాలా హేళన చేస్తారు. వాళ్ళతో పాటు నీ చావుకు కూడా కారణం అవుతుందని ఆయన ఒక శాపం ఇస్తాడు. సో అట్లా మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు? ఒకసారి కైలాసాన్నే ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఆయనకేంటి 10 తలలు. 10 తలలు, 20 చేతులు. ఆ 20 చేతులు కైలాసం కింద పెట్టేసి ఆ కైలాసం ఎత్తుతున్నాడనమాట. ఆ కైలాసం ఎప్పుడైతే ఎత్తుతున్నాడో కైలాసం అంతా అటు ఇటు అయితున్నది. పార్వతీమాత అటు ఇటు చూసి ఆమెకి ఇంబాలెన్స్ అయిపోయి, "ఓ మహాదేవ ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి చూడండి" అని. అప్పుడు శివ ఏం చేస్తాడంటే బొటనవేలుతో గట్టిగా తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆయన యొక్క చేతులన్నీ దాంట్లో చిక్కుకొని బాగా రోదిస్తున్నాడనమాట రావణ. ఏడుస్తుంటే అదొకటి రావణ ఆ విధంగా పేరొస్తుంది. సో ఇవన్నీ చేసి ఇన్ని శాపాలు తీసుకుంటాడనమాట రావణాసురుడు. తర్వాత రావణాసురుడు ఏం చేస్తాడంటే వెళ్ళి అయోధ్యకి ఇప్పుడు ఈ దశరథ మహారాజు యొక్క పూర్వీకులు ఒక రాజు ఉంటాడు. ఆ రాజును హతం చేస్తాడు. హతం చేసినప్పుడు ఆ రాజు చనిపోతూ ఒక శాపం పెడతాడు. ఓ రావణ, మా డైనాసిటీ, మా కులంలో జన్మించిన వాడితోనే నువ్వు చనిపోతావు అని చెప్పేసి శాపం పెట్టి ఆయన చనిపోతాడు. సో అట్లా రావణ అంటే అందరికి ఒక టెర్రర్ అన్నమాట. అసలు రావణ అనే వర్డ్ వింటే అందరూ ఏడుస్తున్నారు ఎక్కడికి పోయినా సరే. రావణ ఇక్కడ క్యాంప్ పెట్టాడు అంటే అక్కడ ఒక చెరువు రక్తపాతం, ఒక రక్తం ఒక చెరువు నడుస్తుంది. సో అట్లా రావణుడు అలా చేస్తున్నాడు. సో ఈ తపస్సు చేసిన తర్వాత ఇదే విధంగా కుంభకర్ణ కూడా తపస్సు చేశాడు. సో కుంభకర్ణ తపస్సు చేసినప్పుడు ఆ కుంభకర్ణ బ్రహ్మ ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఇమ్మీడియట్లీ అందరు దేవతలు వెళ్తున్నారు. వెళ్ళేసి, ఓ మీరు అసలు రావణుడికే ఇటువంటి వరాలు ఇచ్చారు. వాడితోనే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం. వీడు ఆకాశం అంత ఉన్నాడు ఆల్రెడీ. వీడికి మీరు వరం ఇస్తే ఇంకెలా ఉంటుంది? సో దయచేసి ఏదైనా ఒకటి చేయండి అని అందరు వేడుకుంటారు. సో అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? సరస్వతి దేవిని ఆ యొక్క కుంభకర్ణ యొక్క నాలుక మీద కూర్చోమని పంపిస్తాడు. సో అతను కోరిక కోరే ముందు సో నేను నాకు నిద్ర కావాలని చెప్పేసి కోరుతాడనమాట. సో ఇమ్మీడియట్ తదాస్తు అని వెళ్ళిపోతాడు. సో ఇంతలో ఆయన రియలైజ్ అయిపోయే వరకు నిద్రపోతాడు. సో 6 నెలలకు ఒకసారి లేచి తిని మళ్ళీ పడుకుంటాడు అనమాట. అది కుంభకర్ణ. సో ఆ విధంగా మళ్ళీ తర్వాత విభీషణ. సో విభీషణ ఏమడుగుతాడు? నేను ఎల్లప్పుడూ ధర్మంగా ఉండాలి, నాకు రాముడి యందు ఎల్లప్పుడూ భక్తి ఉండాలి అని చెప్పేసి. అప్పుడు చిరంజీవి నువ్వు ఎప్పటికీ బ్రతుకుగాక అని చెప్పేసి ఆయనకు వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అట్లా చూడండి, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు మరణించారు. ఆయన ప్రయత్నం చేయకున్నా కూడా ఆయన చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నాడు ఇంకా. సో అట్లా విభీషణుడు ధర్మాత్ముడు, మంచి ప్యూర్ డివోటీ విభీషణుడు. ఆ విభీషణుడు కూడా ఎలా పుట్టాడు? తండ్రి అసోసియేషన్తో ఆ విధంగా ఆయనకు మంచి లక్షణాలు వచ్చాయి అనమాట. తల్లి అసోసియేషన్తో రాక్షసితో వీళ్ళిద్దరూ ఇలా చెడిపోయారు. సో ఎప్పుడైతే దశరథ మహారాజు ఈ విధంగా రావణ అని విన్నాడో ఇంకా ఆయనకి ఎట్లా మొత్తం ఒక 100 గుణపాలు ఆయన యొక్క సాఫ్ట్
హృదయంలో కూర్చున్నట్టు అనిపించింది. అనిపించేసి రాముడు చాలా చిన్నవాడు, ఆయనకు విల్లు పట్టుకోవడం కూడా సరిగా తెలీదు, నేనొస్తాను, రామచంద్ర ఇవన్నీ హ్యాండిల్ చేయలేడు, ఇంకా ఆయనకు తెలీదు, నన్ను తీసుకెళ్ళండి అని బతిమలాడుతున్నాడు అనమాట. బతిమలాడుతుంటే కొద్దిసేపు ముందు అన్నీ ఇస్తానని చెప్పావు, నీ యొక్క మాటకు వెనకెళ్తున్నావా? సో అప్పుడు చూడండి, ఆ రాజ్యంలో ఎప్పుడు ఎవరైనా సరే ఆ యొక్క రఘుకుల ఆ యొక్క వంశంలో, సూర్యవంశంలో ఎవరైనా ఏదైనా మాట ఇస్తే సరిపోతుంది, ఆ మాట నిలబెట్టుకునేవారు. ఇవాళ రేపు అది ఎంత చులకన అయిపోయింది. ఎవరైనా మాట ఇచ్చినా కూడా దాన్ని నెగిటివ్‌గా తీసుకుంటున్నారు అందరూ. ఎవరైనా మంచిగుందామన్నా కూడా వాళ్ళని నెగిటివ్‌గా హేళన చేస్తున్నారు. సో అట్లా ఫైనల్‌గా వశిష్ఠుడు పక్కకు పిలుస్తాడు. పక్కకు పిలిచేసి, సో విశ్వామిత్ర ఆర్డినరీ సేజ్ కాదు, ఆయన చాలా చాలా గొప్ప ఋషి. మీరు రామచంద్రాన్ని పంపించండి, మీకేమి కాదు. విశ్వామిత్రకు యాక్చువల్లీ చాలా పవర్ ఉంది, ఆ రాక్షసులను ఆయన ఈజీగా చంపగలుగుతాడు. సో మీరు పంపించండి అంటాడు. అప్పుడు ఇంకా ఆయన వెళ్ళి ఓకే అని చెప్పేసి రామచంద్రాన్ని పిలుస్తాడు అనమాట. పిలిచి, ఈ రోజు నుంచి నువ్వు విశ్వామిత్రుడిని ఒక తండ్రిలాగా చూడు, ఆయన ఏం చెప్తే ఆయనకు మంచిగా సేవ చేయని. అప్పుడు లక్ష్మణుడు కూడా వస్తాడు, ఇద్దరిని పంపిస్తారనమాట. సో రామచంద్ర లక్ష్మణుడు ఇద్దరు పట్టుకొని ఆయన వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ వెళ్తూ ఉండి అన్ని కథలు చెప్తున్నాడు. ప్రతి ఒక్క సరస్సు, సరయు నది గురించి, తర్వాత అన్ని నదుల గురించి కథలు చెప్తూ చెప్తూ తీసుకెళ్తున్నాడు అనమాట. అలా తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఒకరోజు పొద్దుగాల లేపుతున్నాడు. కౌసల్య సుప్రజ రామ, అది మనం వింటాం కదా, అదంతా ఈయనే పాడతాడు అనమాట విశ్వామిత్ర. అలా లేపి వాళ్ళకి ఏమేం చేయాలి ప్రతిరోజు అనేది మొత్తం నేర్పిస్తున్నాడు. నేర్పించేసేసి వాళ్ళకి బల అతిబల మంత్రం ఇస్తాడనమాట. సో దాంతోటి వాళ్ళకి ఆకలి, దాహం, ఈ రెండు ఎప్పుడు కూడా ఆకలి దాహం లేకుండా ఫుల్ ఎనర్జీతో ఎలా వెళ్ళాలి, ఎలా యుద్ధం చేయాలి, అవన్నీ ఆ మంత్రాలు ఇస్తారు. తర్వాత రకరకాల అస్త్రాలు ఇస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక ఫారెస్ట్ నుంచి నడుస్తూ ఇంకో ఫారెస్ట్‌కి అలా వెళ్తూ 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 ఉంటారనమాట. అట్లా వెళ్తూ వెళ్తూ ఉండి ఒకసారి ఒక ఫారెస్ట్‌లోకి రాగానే అక్కడంతా మొత్తం అన్ని చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. అంతా ఈ స్పైడర్ వెబ్స్ ఉంటాయి. ఆ! వాటినేమంటారు? బూజు. ఆ బూజంతా పట్టి ఉంటుంది. మొత్తం అంతా అబాండన్డ్ ప్లేస్ లాగా ఉంటుందనమాట. సో, ఇట్లా ఉంది అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. రామచంద్ర అడుగుతాడనమాట, ఇదేంటి ఈ స్థలం ఇలా ఉంది అని చెప్పి. ఈ స్థలం ఇలా ఉంది అంటే, ఒకసారి అగస్త్య ముని అలా వెళ్తూ ఉంటే ఒక రాక్షసి, ఆమె పేరు తాటకి. సో, తాటకి రాక్షసి చాలా అందంగా ఉండేదనమాట. ఆ! ఆ తాటకి రాక్షసికి ఇద్దరు పిల్లలు, మరీచ, సుబాహు. సో, ఆమె అందంగా ఉంది. ఆ! పెళ్లి చేసుకుని తన భర్త వీళ్ళందరూ ఉన్నారు. ఒకసారి ఆహ్, హేళన చేస్తున్నారనమాట. హేళన చేస్తూ ఈ అగస్త్యముని వెళ్ళేటప్పుడు హేళన చేస్తూ ఉంటే, ఆ భర్త అగస్త్యమునిని చాలా ఆహ్, అన్‌ఈజీగా చేస్తాడనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఈయన మంత్రం ద్వారా ఆయన్ని చంపేస్తాడు. ఆయన చంపగానే ఇమ్మీడియేట్‌లీ అయ్యో! మా భర్తని చంపారా అని చెప్పేసి ఈ తాటకియును, ఈ పిల్లలు ఉరికొస్తున్నారనమాట. ఈ ఈ యొక్క అగస్త్య ఋషి ముందుకి. అప్పుడు అగస్త్య ఋషి ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి కూడా శాపం ఇస్తాడనమాట. సో, అప్పుడు వికృత రూపం తీసుకొని చాలా చాలా అప్పటినుంచి బ్లడ్ థర్స్టీ, ఆమెకు ఏంటంటే రక్తం తాగాలి అందరిది, ఆ విధంగా తయారవుతుంది. సో, ఇక్కడ రాక్షసి ఉంది. ఎక్కడైనా ఎవ్వరు వెళ్ళినా సరే ఆమె అందరిని తింటుంది. ఆమె అందరిని ఇలా చేస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసి ఆ తాటకి వధ చేయాలి అని. అప్పుడు రామచంద్ర కొంచెం సంకోచిస్తున్నాడు. ఆమె స్త్రీ కదా! మరి స్త్రీ వధ ఎలా చేయాలని. సో, స్త్రీ అని నువ్వు వెనకంజ వేయకు. ఆమె ఎంతోమంది ఋషులను, మునులను వాళ్ళ రక్తం తాగేసింది. సో, కంపల్సరీ ఆమెను చంపాలి అని చెప్పేసి. సో, అప్పుడు రామచంద్ర ఏం చేస్తాడు, ఆయన విల్లు పట్టుకొని ఒకసారి ఆ యొక్క బాణం ఇంకా ఏయడు. జస్ట్ అది పట్టుకొని వింటినారని తీసి ఇట్లా గుంజి వదిలేస్తాడనమాట. వదిలేస్తే ఎంత శబ్దం వచ్చేస్తుంది అంటే, మొత్తం అక్కడ ఒక దద్దరిల్లిన శబ్దం వస్తుంది. అప్పుడు ఆమె లేస్తుంది ఇలా. తాటకి లేచి ఆ కోపం వచ్చేస్తుందనమాట.
ఎంత ధైర్యం ఇక్కడ. నేనున్న ప్లేస్లో ఈ విధంగా సౌండ్ ఎవరు చేశారు, ఇంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పేసి ఎట్లా ఢమ్ 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 అని ఉరికొస్తుంది అనమాట. ఆమె ఎక్కడైతే అడుగేస్తుందో అక్కడ మొత్తం ఒక భూకంపం లాగా వచ్చేస్తుంది. సో అట్లా ఉరికొచ్చేసి ఫాస్ట్గా వస్తుంది. వచ్చి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది అనమాట. చూసి, ఓ మీరా చేసింది ఈ పని, ఆ? చాలా చక్కగా మాంసం ఈరోజు నాకు చాలా చక్కగా దొరికే అవకాశం ఉంది, ఇప్పుడే మిమ్మల్ని తింటారని చెప్పేసి ఇంకా రెడీ అవుతుంది ఆమె. రెడీ అయ్యి ఆమె తిందామని ట్రై చేసేటప్పటికి ఉమ్, పెద్ద పెద్ద గుట్టలు అవి ఇవి తీస్తుంది అనమాట. తీసి వీళ్ళ పైన వేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు రామచంద్ర అన్నిటినీ ఆ, విరిచేస్తున్నాడు. అన్నిటినీ అవి రాకముందే, వీళ్ళ ముందుకు రాకముందే ఆ, బద్దలు కొడుతున్నాడు బాణాలతో. సో అట్లా అవుతుంటే ఆ పెద్ద వారవుతుంది. ఇంకా సాయంత్రం వరకు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాడనమాట విశ్వామిత్ర, ఆమె స్త్రీ అని చూడకు, ఆమె ఆమెను ఇప్పుడు చంపేసేయని. సో అప్పుడు ఇంకో బాణం తీసుకొని డైరెక్ట్గా ఆమె యొక్క హృదయంలోకి వేసేస్తాడు. ఆమె చనిపోతుంది అక్కడ. సో రామచంద్ర భగవానికి జై. ఇది రామచంద్ర వధించిన ఫస్ట్ రాక్షసి అన్నమాట. సో ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు ఒక యజ్ఞం చేయడానికి ప్రయత్నం తీసుకుంటున్నారనమాట. ఆ యజ్ఞము కొన్ని రోజుల వరకు చేయాలి. ఓకే. ఈ సుబాహు మరీచ రాక్షసులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు వచ్చి లాస్ట్ టైంలో ఇంకా పూర్ణాహుతి అని చేస్తారు కదా యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత. సో ఆ పూర్ణాహుతి టైంలో వచ్చేసి ఆ యజ్ఞ హవన కుండలో మాంసము, రక్తము, ఆ, ఎముకలు ఇవి వేయడానికి చేస్తున్నారనమాట. సో అప్పుడు యాక్చువల్లీ విశ్వామిత్ర కావాలనుకుంటే ఇమీడియట్లీ సంహరించవచ్చు. కానీ ఈ యజ్ఞం చేసేటప్పుడు ఆయన సత్వగుణంలో ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. లేకపోతే యజ్ఞము సక్సెస్ కాదు. సో ఆ విధంగా మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు చాలాసార్లు యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేశారు. చాలాసార్లు ఆ, విఫలం చేశారు వాళ్ళు. సో ఇట్లా అవుతుంటేనే రామచంద్రాన్ని తీసుకొచ్చి రామచంద్రకి ముందే చెప్తాడనమాట, లాస్ట్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండు, గాడ్ చేయి ఇక్కడ, ఇది చూస్తూ ఉండు, మేము యజ్ఞం పూర్తి చేసుకునే వరకు ఉండి ఎవరైనా రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తే వాళ్ళని సంహరించాలి. సో రామచంద్ర ఒక దగ్గర ఉంటాడు బాణాలు పట్టుకొని, ఇక లక్ష్మణుడు రౌండ్గా తిరుగుతున్నాడు అనమాట యజ్ఞం చుట్టూ. ఇక్కడ వరకు వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. సో రామచంద్ర మాత్రం డైరెక్ట్ ఇక్కడ ఉంటాడు అనమాట. సో ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఏమీ ప్రాబ్లం లేదు. 4, 5, 6 అన్ని రోజులు అయిపోయాక లాస్ట్ రోజు ఎప్పుడైతే యజ్ఞం లాస్ట్ రోజు అవుతుందో అప్పుడు ఆ, ఇక వీళ్ళు వస్తున్నారంట మరీచి సుబాహు, వికటంగా నవ్వుతూ మొత్తం మేఘాలన్నీ కమ్ముకొని చీకటిగా అయిపోయి ఇంకా పైనుంచి శబ్దం చేస్తూ నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారనమాట. ఇమ్మీడియట్లీ రామచంద్ర అక్కడ ఏం చేస్తాడంటే ఆయన బాణాలతో అక్కడ వాళ్ళ పైనుంచి వేసే టైంకి బాణాలతో ఒక గొడుగులాగా కట్టేస్తాడు. సో ఏది కూడా కింద పడకుండా కట్టేగానే వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మేము చేసే పని ఆపారు ఎవరు అని. అప్పుడు మరీచి సుబాహు ఇద్దరు రామచంద్ర వైపు వస్తూ ఉంటే రామ ఒక బాణం తీసేసుకొని సుబాహుకు ఆయన ఛాతిలోకి వేసేస్తాడు అనమాట. ఏగానే ఇమ్మీడియట్లీ ఆ ఛాతిలో దూసుకెళ్ళిపోయి దూరంగా పడి చనిపోతాడు ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ఇంకొక మానవాస్త్ర తీసుకుంటాడు. ఈ మానవాస్త్ర తీసుకొని మరీచ వైపేస్తాడు అనమాట. సో ఈ మానవాస్త్ర స్పెషాలిటీ ఏంటంటే ఇది సంహరించకుండా ఆయన ఇట్లా పుష్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా తన్నామనుకోండి, మనం ఎవరైనా పుష్ చేసామనుకోండి, నెట్టామనుకోండి, ఆ విధంగా జోల్ట్. సో ఆయన ఛాతీలో ఆ జోల్ట్ వచ్చేసి ఎంత గట్టిగా జోల్ట్ వస్తుంది అంటే 100 యోజనాలు దూరంలో పడిపోతాడు అనమాట. 100 యోజనాలు అంటే 800 మైల్స్. 800 మైల్స్ అంటే 1500 కిలోమీటర్స్. ఓకే. సో ఇంచుమించు మధ్యప్రదేశ్లో ఎవరినైనా మనం నెట్టేస్తే వాళ్ళు ఆకాశంలో ఎగిరి కన్యాకుమారిలో పడ్డారనుకోండి, అంత పవర్ ఉంది అనమాట అందులో. సో ఈ మరీచ వచ్చేసి అంటే రామచంద్ర పవర్ అంతుంది ఒక బాణంలో. సో అప్పుడు ఎగిరిపోయి అక్కడ పడిపోతాడు. పడిపోయి మరీచ అప్పుడు ఎంత భయపడతాడంటే, ఎంత పవర్ ఉంది అసలు, నా మొత్తం జీవితంలో, నా రాక్షస జీవితంలో ఇటువంటి వీరుని నేను చూడలేదు. ఒక్క బాణంతో నా తమ్ముడిని చంపాడు. ఆ
ఒకే ఒక్క బాణంతో తమ్ముడిని చంపాడు. నన్ను ఇంత దూరం నెట్టేశాడు అని చెప్పేసి ఇక ఎటు చూసినా ఆయన రామే కనపడుతున్నాడు అనమాట రాక్షసుడికి, మరీచ. అప్పుడు ఫుల్ కృష్ణ కాన్షియస్ అయిపోతాడు అతను. ఎందుకు? ఎటు చూసినా ఆయన రామ్ వినిపిస్తుంది అనమాట. ఎక్కడ ఏ పొదలో చూసినా రాముడు వస్తున్నాడా, ఎక్కడ చూసినా ఇప్పుడు ఎవరైనా ఒకసారి పాము కాటుతో ఒకసారి కరిచింది అనుకోండి, ఎటు చూసినా వాళ్ళకి పామే కనపడుతుంది. ఆ విధంగా ఇతనికి ఎటు చూసినా రామే కనపడుతున్నాడు, ఎటు చూసినా కూడా. ఆ విధంగా ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు చంపుతాడా అని భయంతో బతుకుతున్నాడు అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఆ యజ్ఞం సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత ఇంక అందరూ హ్యాపీగా మళ్ళీ వెళ్తున్నారు. వెళ్ళి ఇప్పుడు ఈ రామచంద్రాన్ని మిథిలాకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. సో మిథిలాకి తీసుకెళ్ళేటప్పుడు విశ్వామిత్ర కూడా చూడండి ఎంత తెలివిగా ఆయనకి నిన్ను పెళ్లి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. మిథిలాలో శివధనస్సు ఉంది, అది చూసొద్దాం, అది చూడండి మీరు, దాన్ని మీకు చూపిస్తాను, రండి నాతో అని తీసుకెళ్తున్నాడు అనమాట. సో అలా వెళ్తూ ఉంటే మిథిలా నగరంలో ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువులో నీళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత తీయగా ఉన్నాయంటే ఒక మకరందం. ఆ చెరువు మొత్తం కూడా మకరందము ప్లస్ ఇవన్నీ ఎంత తీపిగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయన్నమాట. అన్ని రకాల పళ్ళు, మకరందం ఎంత తీయగా ఉందో ఆ విధంగా ఉన్నాయి అక్కడ నీళ్లు. సో అట్లా అవన్నీ చూస్తూ లాస్ట్‌కి మిథిలా నగర్‌కి చేరుతారు. చేరేటప్పుడు మిథిలాలో నడుస్తూ వెళ్తున్నారనమాట. నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరి ఇంటి మీద ఫ్లాగ్ ఉంటుంది, ఒక జెండా. అంటే ప్రతి ఒక్క ఇంట్లో టెంపుల్ వాళ్ళు మనము ఎట్లయితే పూరి టెంపుల్‌లో ఒక చక్రా పెడతాం కదా! చక్రా పెట్టి ఫ్లాగ్స్ కూడా పెడతారక్కడ. ఆ విధంగా ప్రతి ఇంట్లో ఫ్లాగ్స్ ఉంటున్నాయి. ఇంకా రామచంద్ర నడుస్తూ ఉన్నాడక్కడ. సో రామచంద్ర 8 ఫీట్ టాల్ అనమాట. ఏది మన వాల్మీకి రామాయణం ప్రకారం 8 ఫీట్లు ఉన్నాడనమాట. ఎవరైనా 6 ఫీట్లు ఎవరైనా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు. రామచంద్ర 8 ఫీట్లు ఉన్నాడు. ఆజానుబాహుడు. అతన్ని చూస్తే అసలు ఎంతో అందంగా ఉన్నాడు. సో అందరూ వచ్చేసి మిథిలా వాసీలందరూ వచ్చేసి కిటికీలు, డోర్స్ అన్ని తీసేసి రామచంద్రాన్ని చూస్తున్నారనమాట. ముగ్ధులైపోయి అలా చూస్తూ నిలబడిపోయారు. సో అట్లా వెళ్తూ ఉంటే సీతామాత భవన్‌కొస్తారు. అప్పుడు సీతామాత బయటికొస్తుంది. బయటికొచ్చేసి ఫస్ట్ టైమ్ సీతామాత కూడా రామచంద్రాన్ని చూస్తుందనమాట. రామచంద్రాన్ని చూసి ఫస్ట్ ఆయన యొక్క పాదాలను చూస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి కళ్ళు ఫస్ట్ టైమ్ మీట్ అవుతాయి. సీతామాత ఎలా ఉంది అంటే, సీతామాత అందం ఎంతో అందంగా ఉంది. ఆమె పైన ఒక ఆకు పడ్డా కూడా శరీరం కందిపోతుందా అన్నట్టుగా ఉంది. అంత అందంగా ఉంది సీతామాత. సో వాళ్ళిద్దరి చూపులు ఫస్ట్ టైమ్ కలుస్తాయన్నమాట. ఎంతో సేపు ఒకరినొకరు చూస్తూ ఉన్నారక్కడ. అలా చూసిన తర్వాత తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రాజు దగ్గరికి వెళ్తారు. ఇంతలో విశ్వామిత్ర వచ్చారంటే అందరూ చాలా జనక మహారాజు వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తారు. రామచంద్రాన్ని చూసినాక జనక మహారాజు కూడా కొంచెం ఆయనకు కూడా కొంచెం ఆశ కలుగుతుందనమాట. ఈయనైనా ఈ విల్లు ఎత్తుతాడేమో, ఎక్కుపెడతాడేమో అని చెప్పేసి. సో అప్పుడు మేము ఇక్కడికి ఈ శివధనస్సు చూడ్డానికి వచ్చామంటాడు. సో ఆ శివధనస్సు తెప్పిస్తున్నాడు. సో శివధనస్సు ఎలా తెప్పిస్తున్నాడు? అది శివధనస్సు చాలా దూరంగా ఉందన్నమాట. ఆ శివధనస్సు తెప్పించడానికి 5,000 సోల్జర్స్, అంటే ఇప్పుడు అత్యంత బలమైన సోల్జర్స్ ఉంటారు కదా! 5,000 మందిని పంపించారు. 5,000 మంది మార్చ్ చేస్తున్నారు. మార్చ్ చేస్తూ వెళ్ళి అది ఒక గిర్రల మీద ఉందన్నమాట. ఒక గిర్రల బండి మీద ఉంది. అది వెనక నుంచి నెడుతున్నారు 5,000 మంది. ముందట పెద్ద పెద్ద ఏనుగులు, త్రేతాయుగం ఏనుగులు, 5,000 ఏనుగులు గుంజుతున్నాయి ముందట. 5,000 బలమైన మనుషులు నెడుతున్నారు వెనక నుంచి. అది తీసుకొస్తుంటే ఆ గిర్రలతో పాటు ఒక కెనాల్ ఫామ్ అవుతుంది. ఆ గిర్రలు ఎక్కడెక్కడైతే పోతున్నాయో ఒక కెనాల్ లాగా ఫామ్ అయిపోతుందన్నమాట. అంత బరువుగా ఉంది. అది తీసుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడ పెట్టేసి
ఇది శివధనస్సు అని చూపిస్తారు. సో ఈ శివధనస్సు స్టోరీ ఏంటంటే, సీతామాత చిన్నప్పుడు ఆమె 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ధనస్సు ఈ ధనస్సు కూడా చాలా పెద్ద విశేషం ఉంది. సో ఇది యాక్చువల్లీ శివుడు డైరెక్ట్‌గా ఆహ్, త్రికూట 3 ప్లానెట్స్‌ని ధ్వంసం చేసిన తర్వాత అలా దేవతలకిచ్చేసి, దేవతల ద్వారా మళ్ళీ ఈ రాజులకొచ్చేసి ఇక్కడ ఉంచుతారనమాట శివధనస్సు. సో ఆ విధంగా వచ్చింది ఈ ధనస్సు. సో ఇది మన జనక మహారాజు కాలంలో ఆయన దగ్గరకొచ్చింది. సో చిన్నప్పుడు ఒకసారి సీతామాత ఒక బాల్ గేమ్ ఆడుతుందనమాట. ఆ బాల్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్స్‌తో ఆడుతూ ఉంటే పోయి ఒక చెట్టులో ఇట్లా ఏయగానే ఒక చెట్టులో ఆ బాల్ 2 కథలున్నాయి. సో ఒక చెట్టులో ఆ కొమ్మలో చిక్కుకుంటుంది బాల్. అప్పుడు వాళ్ళంతా ఊపుతున్నారు, ఏమీ కదలట్లేదు. అప్పుడు సీత వెళ్ళేసి ఏం చేస్తుంది, ధనుస్సు తీసేసి ఇట్లా అంటుందన్నమాట. అనేసి ఆ ధనుస్సు అక్కడ పెట్టేస్తుంది. సో అప్పుడు బాల్ కింద పడిపోతుంది. వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్కడ భటులు చూసి ఇమ్మీడియేట్‌లీ అది తీసుకెళ్ళి దశరథ మహారాజు చెప్తారు, ఇట్లా ఈ విధంగా అయిందని. అప్పుడు ఆయన అనుకుంటాడనమాట, ఇప్పుడు అట్‌లీస్ట్ నేను సీతామాతకి వివాహం చేయాలంటే అట్‌లీస్ట్ ఆ యొక్క విల్లును అట్‌లీస్ట్ లేపాలి. అట్‌లీస్ట్ స్ట్రెయిట్‌గా లేపాలి. ఎక్కుపెట్టాలి కదా! సో అలా అని ఎవరైతే ఈ విల్లు ఎక్కుపెడతారో అని. అదొక స్టోరీ ఉంది. రెండోదేముందంటే, ఒకసారి ఆ బాల్ వెళ్ళేసి ఆ యొక్క ధనస్సు పెట్టిన దాని కిందికి వెళ్తుంది. అప్పుడు ఇట్లా లేపేసి ఆ బాల్ తీసేసుకొని వెళ్ళిపోతుందామె. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యచకితులవుతారనమాట. సో ఆ విధంగా ఇదొకటి పెట్టేసి ఇంక ఎవ్వరు వచ్చినా కూడా ఎవ్వరు ట్రై చేస్తున్నారు గానీ అది ఒక ఇంచు కూడా జరపలేకపోతున్నారు ఎవరైనా. హ్మ్. సో తెల్లారి మళ్ళీ సభ ఏర్పాటవుతుంది. సభ ఏర్పాటయిపోయిన తర్వాత అప్పుడు రామచంద్ర ఉంటాడక్కడ. ప్లస్ లక్ష్మణుడుంటాడు. వీళ్ళందరూ ఉండి దశరథ మహారాజు ఉంటాడు. ధనస్సుంది. హ్మ్. సో ఇవన్నీ ఉన్నాక అప్పుడు రామచంద్రాన్ని వెళ్ళి ఆ ధనస్సు చూసిరా అంటాడనమాట. సో అప్పుడు రామచంద్ర లేచి ఫస్ట్ ఆయనకు నమస్కరిస్తాడు గురువుకి. గురువు యొక్క పర్మిషన్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకొని నేను చూడవచ్చా అని అక్కడికి వెళ్ళి ఆ ధనస్సును అటు మంచిగా దగ్గర నుంచి చూస్తున్నాడు. చూసి అదంతా చూసిన తర్వాత దాన్ని ముట్టుకునేటప్పుడు కూడా ఒకసారి గురువు వైపు చూస్తాడు. చూసి పర్మిషన్ తీసుకుంటాడు. గురువు యెస్ అని చెప్తాడనమాట. సో అప్పుడు దానికి నమస్కారం చేసేసి రామచంద్ర ఆ యొక్క ధనస్సును ఈజీగా చాలా అవలీలగా లేపేస్తాడు. చాలా అవలీలగా. లేపేసి ఆ ధనస్సును లేపి ఆయన యొక్క కాలు కింద పెట్టేసి ఆయన యొక్క ఎడమ కాలు ఆ ధనస్సు పైన పెట్టి ఆ పైన నారు ఉంటుంది కదా! దాన్ని ఇలా కడుతున్నాడనమాట. ఇలా కడుతూ ఉండి గట్టిగా గుంజి బిగ్గరగా కట్టాలి కదా! ఇలా వంచి కడుతున్నాడనమాట. ఇట్లా అనేసి ఇట్లా అని గుంజుతున్నాడు దాన్ని. అప్పుడు అది ఇమ్మీడియేట్‌లీ మధ్యలోకి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఎంత సౌండ్ వస్తుంది అంటే అందరూ ఈ లోకంలో ఉన్న అందరూ ఫెయింట్ అయిపోతారు. ఎక్సెప్ట్ సీతామాత, జనక మహారాజ్, రామచంద్ర, లక్ష్మణ్ అండ్ విశ్వామిత్ర. వీళ్ళు తప్ప మొత్తం ఈ భూమండలంలో ఎంతమంది ఉన్నారో అందరూ మూర్ఛపోతారు ఆ సౌండ్‌తో. ఇంకా ఇమ్మీడియేట్‌లీ అందరూ చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఆహ్, ఆహ్, రాముడు ఇంకా ఇప్పుడు అది విరిచేసాడు కదా! ఇంకా చాలా అద్భుతంగా దశరథ మహారాజుకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు వచ్చేసి ఇంకా వివాహానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. అప్పుడు ఇదేంటి వివాహం అంటున్నారు? వివాహం చేసుకోవడానికి తండ్రి గారి పర్మిషన్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు తండ్రి యొక్క పర్మిషన్ 100% ఉండాలి. సో తండ్రి లేనే లేడక్కడ. రామచంద్ర తండ్రి అక్కడ లేడు. ప్లస్ రామచంద్ర వచ్చి వివాహం చేసుకోవడానికి రాలేదాయన. ఆయన ఏం చేశాడు, ఓన్లీ విల్లు ఎక్కుపెట్టమని పంపించాడు. ఆయనే గురువు చెప్పాడు కదా అని వెళ్లి టెస్ట్ చేశాడు. ఇంతలో అది విరిగిపోయింది. అంతే. రామచంద్రకి అంతే తెలుసు. సో ఈ మ్యారేజ్ ఏంటి అని అంటున్నాడనమాట. అప్పుడు ఇంకా విశ్వామిత్ర అంటాడు, లేదు మీరు కబురు పెట్టండి. కబురు పెట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఆయనను పిలిపించండి దశరథ మహారాజుని అని చెప్పేసి కబురు పెట్టి పంపిస్తారనమాట. ఓకే. సో ఇక్కడ ఆపుదాం. రామచంద్ర భగవాన్‌కి జై. హరే కృష్ణ.
థ్యాంక్ హరే యూ కృష్ణ ప్రభు. ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఆల్ ది బెస్ట్ ప్రభుపా. నైస్ ప్రభు, నైస్ సెషన్, వండర్ఫుల్. మహేంద్ర మాధవ్ ప్రభు దండవత్ ప్రణామ్. రవి ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. చాలా చాలా వివరించారు. ఇంకా ఎంత వినాలో మేము. చాలా ఎస్ మాతాజీ. హనుమాన్ది చాలా చాలా బాగుంటది మాతాజీ. చాలా చాలా బాగుంటది ప్రభుజీ. అసలు. ఎస్. వాళ్ళ వీధిలో వివాహం విందులాగా అనిపించింది ప్రభు. వివాహం కూడా చాలా బాగుంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, మళ్ళీ ప్రణామాలు ప్రభు. రవి ప్రభు దండవత్ ప్రణామ్. మళ్ళీ ఎప్పుడు వివరిస్తారు ప్రభుజీ మాకు ఇంకా? రేపు క్లాస్ లో ఏ వర్స్ ఇస్తారో చూద్దాం మాతాజీ. చూసి మిగతాది కంటిన్యూ చేద్దాం కొద్దిసేపు. అదే ప్రభుజీ, ఎస్ ఎస్. మాకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుజీ. కంటిన్యూ అయితే మధ్యలో కాబోస్తే మళ్ళీ మర్చిపోతామేమో కొన్ని. షూర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. జయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. వసంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. దండవత్ ప్రణామ్. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఈ రావణుడు రాక్షసుడు ఇంత ఇవన్నీ జరుగుతుంటే కూడా రాముడు దేవుడు అని అప్పటికి కూడా ఎందుకు అనుకోలేదు ప్రభు? సో రావణకి ఒకటి అహంకారం, ఒకటి ఇంకోటి కామము పర్సోనిఫైడ్, లస్ట్ పర్సోనిఫైడ్. అంటే ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క దానికి ఉంటుందన్నమాట. దాంట్లో రావణాసురుడిది కామం. సో ఆయన యొక్క బలం చేత మానవులతో నాకు ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వరం తీసుకున్నాడు కదా, ఎవరితో చావు లేదని. దేవతలతో, కిన్నెరతో, తర్వాత గంధర్వులతో ఎవరితో యుద్ధం లేకుండా ఆల్రెడీ వరం తెచ్చుకున్నాడు. ఇంకా మిగిలింది ఎవరు? ఓన్లీ మానవులు, కోతులు. రావణుడు ఎంతటి బలవంతుడికి ఈ ఇద్దరితో అసలు ఇంకా ప్రాబ్లం లేదు. మనం చీమల్ని ఎలా చూస్తామో రావణుడు ఈ మనుషులను, కోతులను అలా చూస్తున్నాడు అనమాట. నాకు వీళ్ళతో ప్రాబ్లం ఏమవుతుందని. సో అట్లా ఇంకా నాకు తెలివి ఉన్నది, నేను ఇంకా ఇంకా ప్రయత్నిస్తా అనేది వదులుతలేడు కదా ప్రభు. లేదు లేదు లేదు. ఇన్ని చేసి అక్కడ అందరు కూడా ఆనందంగా రాముడు తగిన వరుడు దొరికిండు వాళ్ళకు అని అందరు కూడా ఈర్ష పెట్టుకోకుండా పోతే ఈయన ఈర్ష పెట్టుకున్నాడు మళ్ళీ సీతామాత మీద. సీతామాత మీద ఈర్ష్యం పెట్టుకోలేదు. సీతామాత మీద ఈర్ష్యమి పెట్టుకోలేదు. కానీ ఒకసారి శూర్పణఖ వెళ్తుంది. శూర్పణఖ వెళ్ళి వీళ్ళు కుటీరంలో ఉన్నప్పుడు రాముణ్ణి చూడగానే ఎంతో అందంగా ఉన్నాడని చెప్పేసి రాముని నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది శూర్పణఖ. సో అప్పుడు వెళ్ళి రాముని అడుగుతుంది అనమాట, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో. నేను ఎవరినో తెలుసా? నేను రావణ చెల్లెల్ని, నా పేరు శూర్పణఖ, నన్ను చూస్తే అందరు హడిల్లిపోతారు ఇక్కడ. ఆమె ఇంట్రడక్షన్ ఇస్తుంది అట్లా. సో అట్లా అంటే ఇంప్రెస్ చేయడానికి, రాముని ఇంప్రెస్ చేయడానికి. సో రాముడు నవ్వుతూ అంటాడు అనమాట, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నేను ఏకప్రతివ్రతిని. ఇప్పుడు నన్ను కాదు, అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన అడుగుపో అంటాడు. అప్పుడు ఇమీడియట్లీ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి, ఓ ఈయన కూడా చాలా బాగున్నాడు కదా అని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేస్తుంది. సో ఇట్లా లక్ష్మణుడు ఇటు అటు కొద్దిసేపు ఇద్దరు జోక్ చేస్తున్నారు ఇట్లా. ఈ విధంగా చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో యాక్చువల్గా ఈమె ఉంది, సీత. ఈమెను కనుక నేను తినేసాను అనుకో, ఇంకా వీళ్ళిద్దరిని ఈజీగా నేను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అలా ఆలోచిస్తున్నారు. ఎదుటి వాళ్ళకి ఇష్టమా కాదా అనేది తెలియదు. ఇంకా రాక్షసులకు ఎట్లా వాళ్ళు అనుకున్నదే, ఎదుటి వాళ్ళతో అదేమీ లేదు. సో మన వ్యవహారాలలో కూడా చూడాలి. మన వ్యవహారాల్లో చేసేటప్పుడు కూడా మన సైడ్ నుంచి మనం ఏమంటున్నాం, ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమంటున్నాం, రెండు చూసుకోవాలి మనం. అలా కాకుండా చాలా మంది ఒక సైడే, ఇది నేను అనుకున్నాను, ఇదే కరెక్ట్. సో అట్లా అని ఎట్లాగో ఈమెకు అక్కడ అవకాశం రాలేదు. ఎప్పుడైతే సీతాన్ని తినడానికి వెళ్తుందో ఇంకా ఆమెకు హాని జరుగుతుందని రామచంద్ర అంటాడు అనమాట. లక్ష్మణ్ చూడు అనగానే లక్ష్మణ్ వెళ్ళేసి ఆమె యొక్క స్త్రీ కదా, ఆమెను చంపలేరు కాబట్టి ముక్కును చెవులు కోసేస్తాడు.
అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ పోయి రావణాసురుడికి చెప్తుంది అనమాట. యాక్చువల్లీ ఓ రావణ, ఓ అన్న, నీకు కోసం మంచి అందమైన స్త్రీ ఉంది అక్కడ, ఆయనని నీకు తెద్దామని ట్రై చేస్తున్నాను నేను ఆమెని. సో అక్కడ కూడా చూడండి, అక్కడ వర్ణించడం ఎలా వర్ణిస్తుంది, నేను ఇలా తప్పు చేశాను, నేను కామంతో వెళ్ళి రాముని కావాలని కోరుకుంటే నన్ను ఇలా ముక్కు చెవి కోసారని చెప్పలేదు అక్కడ. అక్కడ వేరే స్టోరీ చెప్పేసింది ఆమె. ఏం స్టోరీ చెప్పేసింది? నేను వెళ్ళి సీత ఇంత అందంగా ఉందని సీత అందాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు ఆ సీత అందాన్ని డిస్క్రైబ్ చేసే వరకు రావణకి అంత ఆయన మైండ్ అంతా కంటామినేట్ అయిపోతుంది. ఎస్, నాకు కావాలా అన్నట్టుగా అలా వెళ్ళి ఆపరిస్తాడు. ఇంకా ఆ స్టోరీ చాలా బాగుంటుంది. రేపు కొంచెం చెప్పుకుందాం, ఎంతవరకు అవుతాయి అంతవరకు చెప్పుకుందాం రేపటి క్లాస్లో. బట్ ఎస్, రావణాసురుడు మాత్రం రావణాసురుడి హనుమాన్ వెళ్ళినప్పుడు రావణాసురుడి మెహల్లో 700 మంది స్త్రీలు ఉంటారు అక్కడ. హనుమాన్ అందరినీ చూస్తున్నాడు, ఇక్కడ సీత ఎవరు సీత ఎవరు అని వెతుకుతున్నాడు. అంత మందిలో కూడా మన కోరిక అనేది ఎప్పుడూ తీరదు. ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి. ఈ రావణాసురుడికి మండోదరి చెప్తుంది, మండోదరి వారిస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారనమాట. హనుమాన్ చెప్తాడు, తర్వాత అంగదు చెప్తాడు, కుబేరుడు చెప్తాడు. అందరు ఎవరు చెప్పినా వినడు, లాస్ట్కు చనిపోవడం. అంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఎస్పెషల్లీ సెయింట్లీ పీపుల్, ఎవరైనా సాధువుల్లాగా ఉన్న డివోటీస్ ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చెప్తే అది వినడం అలవాటు చేసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా మనం తీసుకోవాలి ఇక్కడ ఈ కథలో అంటే, ఎస్పెషల్లీ డివోటీస్ ఏదైనా చెప్తే మనం వినడం నేర్చుకోవాలి. రామచంద్ర అందరి దగ్గరికి పోయి వినేవాడు, వాళ్ళు ఏదైనా చెప్తే వినేవాడు. టీచర్స్ చెప్పినా సరే, సాధువులు చెప్పినా సరే, ఎవరు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే చేశాడు రామచంద్ర. కానీ రావణాసురుడు ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడగలేదు, సలహా అడగలేదు కదా, ఎవరు ఏది మంచి చెప్పినా కూడా వినలేదు. సో ఆ విధంగా సీతామాతని అపహరించిన తర్వాత ఇన్ని శాపాలు ఉన్నాయి కాబట్టి ఆమె అనుమతి లేకుండా ఆమెను పొందలేడు. సో ఆమెకు టైం ఇస్తాడనమాట. నేను నీకు కరెక్ట్ 1 సంవత్సరం పాటు టైం ఇస్తున్నాను, 12 నెలలు. ఇది దాటిన తర్వాత నీ అంతటా నువ్వు నాకు లొంగిపోతావా పర్వాలేదు, లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్గా తినేస్తాను. 1 సంవత్సరం తర్వాత నెక్స్ట్ డే నిన్ను తినేస్తాను నేను. అటువంటి కండిషన్ పెట్టి వెళ్తాడనమాట. అర్థం చేసుకోడు ఇక అంతే. నేను గెలవలేను అన్నది అతనికి లేదు. వాళ్ళతోని వాళ్ళంత నా అంతటోళ్ళు లేరు అని అనుకుంటాడు తప్ప ఉన్నారని అనుకుంటలేడు రాక్షసుడు. అనుకుంటలేడు. అతనే కాదు, చాలా వరకు మనందరం కూడా అలాగే ఉన్నాం. చాలా వరకు ఇంచుమించు అంత తీవ్రంగా లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనలో కూడా అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం ఈ చాంటింగ్ చేస్తూ మనం భక్తిలోకి వచ్చేసి మనము డివోటీ ఒక సాంగత్యంలో ఉంటూ ఈ స్లోగా మనకి ఇవన్నీ వీటి నుంచి మనం బయటపడతాం. అహంకారం ఉన్న వాళ్ళకి నాకు అహంకారం ఉంది అని తెలియదు. సో యాజ్ డివోటీస్ మనం కూడా చాలా వరకు ఇంకా కొన్ని పట్టుకొని ఉంటున్నాం, ఇంకా కొన్ని విషయాలు ఇలాగే పట్టుకొని ఉంటున్నాం అనమాట. మనం కూడా ఇంకా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఆ యొక్క పూర్తి శరణాగతి స్థాయికి వెళ్ళట్లేదు మనం. సో అవన్నీ చూద్దాం రేపు. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను, కొన్ని అర్థమవుతాయి మనకి. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. దండోత్ ప్రణామం అశోక్ ప్రభు. ప్రభుజీ రేపు క్లాస్ లో మాత్రం ఇది చెప్పండి ప్రభుజీ, ఏంటంటే రావణాసురుడు సీతమ్మదేవికి సుఖన చెప్పిన క్లాస్ రేపు చెప్పండి ప్రభుజీ, మర్చిపోకుండా. ఎందుకంటే నిన్న సుధా నేను విన్నాను, అక్కడి వరకే ఆడి వరకే చెప్పాడు ఆ ప్రభుజీ. ఓకే ప్రభు, చూద్దాం. అట్లయితే అట్లీస్ట్ వీళ్ళ వివాహం ఈరోజు కంప్లీట్ చేద్దాం. రామచంద్ర వివాహం వరకు వచ్చి మనం వివాహం ఆపకుండా వెళ్ళకూడదు. సో ఇంకా అప్పుడు కబురు పెట్టగానే ఇమ్మీడియట్లీ దశరథ మహారాజ్ వీళ్ళందరూ
సో నేను రేపు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. మీరు రేపు ఆ కథ చెప్పమన్నారు కాబట్టి ఇది ఇవాళ అట్లీస్ట్ పెళ్లి వరకు ఫినిష్ చేద్దాం ఈరోజు. సో దశరథ్ మహారాజ్ ఇమీడియట్లీ కబురు పెట్టగానే వీళ్ళిద్దరు యాక్చువల్లీ ఫ్రెండ్స్, దశరథ్ మహారాజును సీతామాత వాళ్ళ తండ్రి. సో ఆ విధంగా మొత్తం అయోధ్య వస్తున్నారు. ఇప్పుడు ఎట్లా వస్తున్నారు అంటే అందరూ చాలా చక్కగా తయారైపోయి ఎంతో పండగ వాతావరణంలో డాన్స్ చేసుకుంటూ, చాంటింగ్ చేసుకుంటూ, కీర్తనలు చేసుకుంటూ ఎలా వస్తున్నారంటే అయోధ్య నుంచి వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ టైం ఎవరు అయోధ్య నుంచి బయలుదేరారో వాళ్ళు మిథిలాకు చేరుకున్న వాళ్ళు లాస్ట్ ఎవరైతే అయోధ్యలో బయలుదేరారో వాళ్ళు అయోధ్యలోనే ఉన్నారు. అంటే మొత్తం అంతమంది ఇంకా దారిలో అట్లా ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అప్పుడు వెళ్ళి ఇద్దరు జనక మహారాజు తర్వాత వీళ్ళు కలుసుకున్న తర్వాత అప్పుడు అడుగుతారన్నమాట. దశరథ్ మహారాజుని అడిగితే దశరథ మహారాజు సమ్మతిస్తారు. ఎస్, ఈ సంబంధం చాలా బాగుంటుంది అది అని అందరూ ఋషులు అక్కడ అందరూ ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత మళ్ళీ వచ్చేసి వశిష్ఠ వీళ్ళందరూ వచ్చేసి ఇంకొక సలహా ఇస్తారు ఇతనికి. ఈ మ్యారేజ్తో పాటు మిగతా మీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఎవరు సీతాదేవికి చెల్లెళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ వివాహం కూడా వీళ్ళ ముగ్గురి బ్రదర్స్కి చేయండి, లక్ష్మణ్, శత్రుఘ్న, భరతుడికి, వీళ్ళకి అని చెప్పేసి అందరికి నలుగురికి అప్పుడు వివాహం జరుగుతుందన్నమాట. అప్పుడు సీతామాత వచ్చేసి ఆమె యొక్క పూలమాల పట్టుకొని ఇప్పుడు రామచంద్రకి పూలమాల వేయాలి. రామచంద్ర ఏంటి, క్షత్రియుడు. సో స్ట్రైట్ గా నిలబడతాడు అనమాట. అసలు రామచంద్రకి ఇట్లా బెండ్ అయ్యే అలవాటు లేదు, ప్లస్ క్షత్రియుడు మళ్ళీ. సో సీతామాత ఎన్నోసార్లు ఇలా ఇలా ట్రై చేస్తుంది అనమాట. ఎన్నోసార్లు దండ వేయడానికి ట్రై చేస్తుంది. రామచంద్ర ఇంతటికీ వంగట్లేడు, ఆమెమో హైట్ సరిపోవట్లేదు. సో అక్కడ కొంచెము ఆక్వర్డ్ మూమెంట్ గా తయారవుతుంది. అప్పుడు ఇమ్మీడియట్లుగా లక్ష్మణుడు వెళ్తాడు. సో లక్ష్మణుడు వెళ్ళి రామచంద్ర యొక్క పాదాలు పట్టుకోగానే ఇమీడియట్లీ ఆయన లేపడానికి ఇలా వంగుతున్నాడు రామచంద్ర. అప్పుడు సీతామాత దండ వేస్తుందని. సో దీని అర్థం ఏంటంటే లక్ష్మణుడు గురు స్వరూపం, గురుతత్వం. సో గురువు యొక్క అనుమతి లేకుండా ఈవెన్ సీతాదేవి కూడా వివాహం కాలేదన్నమాట. సో మనకు గురువు యొక్క కంపల్సరీ గురువు యొక్క అనుమతి కావాలి. మనం ఏం చేయాలన్నా కూడా మన ప్రోగ్రెస్ కావాలి అంటే గురువు యొక్క అనుమతి కావాలి, గురువు యొక్క కృప కావాలి. అందుకే గురువుని ఎంచుకోవాలి మనం. రేపటి స్టోరీలో మరీచా స్టోరీ గుర్తు చేస్తాను మీకు. సో మరీచా ఒకటి, రేపు మరీచా డిస్కస్ చేద్దాం. తర్వాత జటాయు, ఈ రెండు. తర్వాత ప్రభు ఇంకోటి రిక్వెస్ట్ చేశారు, ఏంటది, శూర్పణఖ, సీతాదేవి. సో హనుమాన్, కొన్ని ట్రై చేద్దాం అవన్నీ. ఇది చాలా రోజులు చెప్పే కథ. కొన్ని టాపిక్స్ రేపు చెప్పుకున్నా. అట్లీస్ట్ ఈ 3. మరీచా నాకు రిమైండ్ చేయండి. మరీచాను గురుతత్వ దాంట్లో చాలా అర్థం అవుతుంది మనకి. ఎప్పుడు ఆయన జింకగా వెళ్తాడు, బంగారు జింకగా. సో అట్లా అనమాట. సో ఈ విధంగా ఇంకా పెళ్ళి అవుతుంది. చాలా చాలా సంతోషంగా వివాహం జరిగిపోతుంది. ప్లస్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్తున్నారు. ఇక వెళ్తూ ఉన్నప్పుడు పరశురామ్ వస్తాడు. ఇంకా అదంతా ఒక ఎపిసోడ్. అది ఆ కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అది మనం తర్వాత చేసుకుందాం. ఓకే, సీతారాం లక్ష్మణ్ హనుమాన్ కి జై. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ఇంకో తూర్పనక్క అంటే సొంతం ఇట్లా మరదలు వరుస అన్నట్ట, ఇట్లా మామూలుగా ఇష్టపడి కోరుకుంటుందా రాముని? నో, ఆమె రావణాసురు యొక్క చెల్లె. రాముని ప్రభుజీ, రాముని మీద ఇష్టపడుతుంది కదా మన రాముని. ఎస్ యా, రాముణ్ణి ఎస్. ఆ రాముని అందం ఎలా ఉంది అంటే అసలు రాముని అందం చూసినాక అక్కడ ఇష్టపడని వారు ఎవరూ లేరు. ఈవెన్ సేజెస్ ఆ దండకారణ్యాలు వెళ్తుంటే ఋషులు మునులు కూడా రామచంద్ర నడుస్తూ ఉంటే
ఆయన ఎలా కవర్ చేసుకున్నాడంటే, ఆయన ఈ నార వస్త్రాలు ఈ ఈ భుజం కవర్ చేసుకొని కుడి భుజం ఓపెన్ గా ఉంచుతాడు అనమాట. సో అప్పుడు ఋషులు చూసి కూడా ఎంత అందంగా ఉన్నాడు ఈ రామచంద్ర అని చెప్పేసి, సిమెట్రిక్, పర్ఫెక్ట్ సిమెట్రిక్. ఎవరైనా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ 2 కళ్ళు సేమ్ గా ఉండాలి, 2 చెవులు సేమ్ గా ఉండాలి. ఇప్పుడు మనం దగ్గరగా వెళ్ళి చూస్తే కొందరికి ఒక చెవు పెద్దగా ఉంటుంది, ఒక చెవు చిన్నగా ఉంటుంది, ఒక కన్ను వంకరగా ఉంటుంది, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ రామచంద్రది పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ సిమెట్రీలో ఉందన్నమాట. ఆయన యొక్క బేర్ చెస్ట్, ఆయన యొక్క ఛాతీ భాగం చూసి ఇంకా వాళ్ళు బతికుండాలని కూడా అనుకోవట్లేదు, అంత అందంగా ఉన్నాడు రామచంద్ర. సో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఈ రామచంద్రని అట్లీస్ట్ ఒకసారి కౌగిలించుకుంటే బాగుండు అని. సో వాళ్ళ కోరిక ఎలా తీర్చాడు? వీళ్ళందరూ మునిచారి గోపీస్ అవుతారు నెక్స్ట్ జన్మలో. అప్పుడు కృష్ణలీలలో వీళ్ళందరూ మునిచారి గోపీస్గా వచ్చి అప్పుడు వాళ్ళు రాసలీలలో పాల్గొంటారు అనమాట. అట్లాగే ఈ శూర్పణఖ రాక్షసి రాముడు ఎంత అందంగా ఉన్నాడని కోరుకుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు రామచంద్ర ఏకపత్ని వ్రతుడు. సో ఆమె అన్ని చేసినా కూడా నెక్స్ట్ జన్మలో ఆమెకి ఆ ఏం అవతారం ఎవరైనా గుర్తుందా? ఆ పేరు మర్చిపోయాను నేను. కృష్ణలీలలో శూర్పణఖ వస్తుంది. ఆమ్, సో ఆమెని మళ్ళీ అంటే ఆమెకు గూని ఉంటుంది నెక్స్ట్ లైఫ్ లో. ఆ గూనిని కూడా సెట్ చేస్తాడు కృష్ణ వచ్చేసి. కుబ్జా ప్రభుజీ, కుబ్జా, కుబ్జా. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ, కుబ్జా. సో కుబ్జా వచ్చేసి ఆమె గూని ఉండి ఆమె ఏం చేస్తుంది, కంసుడికి సెంట్స్ అవన్నీ తయారు చేస్తూ ఆమె కంసునికి ఇవ్వడానికి వెళ్తుంది అనమాట. అప్పుడు కృష్ణ బలరామ ఎప్పుడైతే వస్తాడో ద్వారకాకి, అప్పుడు కృష్ణ బలరామ అడుగుతారు ఆమెని, ఓ ఈ సెంట్స్ నాకు ఇస్తారా కొన్ని అని. ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తుంది. ఆమె ప్రాణాలు కంసుడి ప్యాలెస్ ముందట నిలబడి ఇస్తుంది. మరి ఒకవేళ కంసుడు చూసాడంటే ఆమె ప్రాణాలు తీసేస్తాడు, అయినా కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చాక ఆ సెంట్లన్నీ తీసేసుకొని, ఓ నువ్వేంటి ఇలా ఇట్లా వంగి ఉన్నావు అని చెప్పేసి కృష్ణ వెళ్తాడు. దగ్గరికి వెళ్ళేసి ఆమె కాలు మీద ఒక కాలు పెట్టేసి ఆమె ఏమంటారు, గదమ. సో గదమ కింద చేయి పెట్టేసి స్ట్రైట్ చేస్తాడు ఆమె. ఆమె ఇట్లా అనగానే ఇమ్మీడియట్లీ ఆమె గూనిపోయి చాలా అద్భుతంగా అందంగా ఉన్న ఒక స్త్రీలాగా తయారైపోయి అప్పుడు కృష్ణాన్ని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో అట్లా ఆమె యొక్క కోరిక నెక్స్ట్ జన్మలో అట్లీస్ట్ అవకాశం ఇస్తాడు కృష్ణ. అంటే ఆమె శూర్పణఖ అవతారం ప్రభుజీ. ఎస్ ఎస్ కుబ్జా శూర్పణఖ ఎస్. థ్యాంక్ యూ. ప్రభుజీ, రామలీలకి కృష్ణలీలకి తేడా ఏంటి ప్రభుజీ? ఇద్దరు మానవ రూపంలోనే అంటే వచ్చారు కదా భగవంతుడు, అక్కడ చూపించారు, ఇక్కడ లీలలు ఏమీ లేవు ఎందుకు ప్రభుజీ మరి? సో రామచంద్ర లీలలో మర్యాద పురుషోత్తముడిగా వచ్చాడు, ఒక మానవుడిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే రామచంద్రలో మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రతిదీ స్ట్రైట్ గా, చాలా చాలా సూటిగా, ప్లస్ మర్యాదగా, ఆయన అన్ని రూల్స్ పాటిస్తూ అన్ని విధాలుగా ఉంటాడనమాట. కృష్ణలీలలో కృష్ణ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక పని చేస్తే నలుగురు 4 విధాలుగా అర్థం చేసుకున్నటువంటి పనులు చేస్తున్నాడు కృష్ణ. సో రామచంద్ర ఏంటి, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనమాట. సో రామచంద్ర లీలలో మనకి మర్యాద పురుషోత్తమ ఎలా ఉండాలి, మనం క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు అనమాట. కృష్ణలీలలో మీరు కృష్ణ ఇక్కడ చూడండి, ఇప్పుడు అట్లీస్ట్ రామ కొన్ని సార్లు ఇప్పుడు రామ యుద్ధం చేసేటప్పుడు మరీచా సుబాహు ఇద్దరిలో మరీచాను వదిలేశాడు. కానీ కృష్ణ ఎప్పుడు కూడా ఏ డీమన్ కూడా ఒక్కసారి ఎంటర్ అయితే ఎవరిని వదలలేదు. ఓన్లీ 1 వే టికెట్. ఎవరన్నా రాక్షసుడు లోపలికి వచ్చాడా బృందావనం లోపలికి, మళ్ళీ బయటికి వెళ్ళలేదు ఎవరు. రైట్. సో ఆ విధంగా ఇప్పుడు రాముడు చూస్తే రాముడు కొన్ని వదిలేశాడు అక్కడ. ఒకటి ఈ మరీచా సుబాహును చంపినప్పుడు మరీచాను వదిలేశాడు. తర్వాత 14,000 మంది ఈ ఫారెస్ట్ లో యుద్ధం చేసేటప్పుడు అందులో అందరిని సంహరిస్తాడు కానీ ఒక్కరిని వదిలేస్తాడు. అతను వెళ్ళి మళ్ళీ
రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అంత వర్ణిస్తాడు అనమాట. సో అక్కడ ఒకటి వదిలేస్తాడు. సో రామచంద్ర చిన్నప్పుడు ఇవన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఇలా వదిలేసిన కొన్ని ఉన్నాయన్నమాట ఇన్స్టెన్సెస్ ఇది రామచంద్ర లీలలో. కానీ కృష్ణ లీలలో ప్రతిదీ 100%. కృష్ణ ఏదైనా సరే 100%. ప్లస్ ఏ అస్త్రాలు ఏది లేకుండా కూడా ఉత్త హ్యాండ్స్తోనే చంపేశాడు అందరినీ. సో ఆ విధంగా అనమాట. సో కృష్ణలీల చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, రకరకాల రస ఉంటుంది. రామచంద్ర లీలలో ఏంటంటే మెయిన్లీ మర్యాద పురుషోత్తమ. ఇక్కడ ఏకపత్ని వ్రతుడు. అక్కడ చాలా మంది గోపీస్తో కృష్ణ డాన్స్ చేస్తాడు. సో ఆ విధంగా చాలా మందిని 16,000 మందిని భార్యలను పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా ఉందన్నమాట. సో ప్రతిసారి భగవంతుడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఫ్లేవర్ తో మనలందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా రామలీల ఇలా ఉంది, కృష్ణలీల అలా. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఇంకేమైనా ప్రశ్న ఉందా ఎవరికన్నా? ప్రభుజీ మాకు ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి కానీ మీకు 10 అయిపోయింది ప్రభుజీ. చాలా టైం అయిపోయింది. ఇంకా విశ్రాంతి తీసుకోండి. రేపు మళ్ళీ మాకు మళ్ళీ 1.5 2 గంటలు మళ్ళీ ఉంటుంది. షూర్ మాతాజీ, చెప్పండి, ఏం కాదు. అంటే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు. మరి లేట్ అయితే మనం రేపు తీసుకుందాం. విజయ మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? ఓకే ఓకే, అయితే ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, शिल प्रभुपाद की जय, सीताराम लक्ष्मण हनुमान की जय. हरे कृष्ण. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. ధన్యవాదాలు.